కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరే అయితే ఏ పాయింట్లు పరిగణలో తీసుకుంటారో? కస్టమర్ అన్న వాళ్ళకి మీరు ఎట్లాంటి సలహా ఇస్తారు మీరు? సార్ గుడ్ క్వెషన్ సార్. ఇప్పుడు కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సార్ ఆయనకి ఏంటి అవసరం అనేది ఫస్ట్ ఒక క్లారిటీ ఉండాలి. ప్రోడక్ట్ వైజ్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఎల్ఈడి మీకు ఇందాక నేను ఒక విషయం చెప్పాను. ఫర్ ఈవెన్ రూరల్ ఏరియాస్లో 24 ఇంచ్ ఎల్ఈడీస్ కూడా నేను అమ్ముతున్నాను అని. అవును. అవును. ఇప్పుడు ఎల్ఈడి వరకు చూసుకుంటే సార్ అంతా కూడా స్మార్ట్ సిరీసే వచ్చాయి. ఓకే. అవును. స్మార్ట్ సిరీస్ అంటే వైఫైతో కనెక్ట్ అయ్యాయి ఇవన్నీ వచ్చాయి. సిటీలో ఇలా ఉంటుంది, రూరల్లో ఒకలా ఉంటుంది. ఇప్పుడు సిటీలో మీరు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక టీవీ కొందాం అనుకుంటున్నారు. మీరు టీవీ కొందాం అనుకునేటప్పుడు సైజెస్ ముందు ప్రిపేర్ అవుతారు. అవును. ఆ సైజ్ ప్రిపేర్ అయ్యి మీకు ఏంటి అవసరం అంటే మీరు ఒక స్మార్ట్ టీవీ, మీరు ఫీచర్స్ మీకు అర్థం అయింది. ఇది అల్ట్రా హెచ్డి, ఇది ఓఎల్ఈడి, ఇది క్యూఎల్ఈడి, ఇవన్నీ మీకు అర్థమయ్యాయి. కానీ ఒక విషయం ఏంటంటే బేస్ థింగ్, ఫస్ట్ మీరు దాన్ని ఏ విధంగా మీరు వాడతారు అంటే మీకు అది అవసరమా లేదా. మీరు కేబుల్ పెట్టుకునేటప్పుడు మీకు ఓఎల్ఈడి అనవసరం. మీరు ఏదో డిటిహెచ్ పెట్టుకునేటప్పుడు మీకు క్యూఎల్ఈడి అనవసరం. ఇప్పుడు చాలా ఇల్లు చూస్తే చిన్నవి ఉంటున్నాయి సార్, వాళ్ళ ఇంట్లో చూస్తే పెద్ద పెద్ద ఎల్ఈడీలు ఉంటున్నాయి సార్. అదే సార్, అదే చెప్తాను. ఇప్పుడు ఏంటంటే పెద్ద ఎల్ఈడీలు ఉంటాయి, సైజ్ తీసుకుంటారు. సైజ్ తో పాటు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే క్యూఎల్ఈడి, ఓఎల్ఈడి, అల్ట్రా హెచ్డి. ఓకే. అల్ట్రా హెచ్డి మీరు తీసుకునే ముందు జస్ట్ మీరు ఆలోచించండి, అల్ట్రా హెచ్డి అంటే ఏంటంటే ముందు మీకు తెలియదు. అల్ట్రా హెచ్డి అంటే అది మీరు తీసుకుని మీరు ఎలా వాడుకుంటారు. మీకు ఇప్పుడు మీకు కేబుల్ ఇంటింటికి పెట్టే కేబుల్ ఇప్పటికీ ఉన్నాయి కొన్ని. ఆ కేబుల్ పెట్టుకునేటప్పుడు మీకు అల్ట్రా హెచ్డి లేదు. ఎందుకంటే అక్కడ ఎప్పుడైతే ఇచ్చిందే మీకు ఆ క్వాలిటీ లేకపోయేటప్పుడు మీరు అల్ట్రా హెచ్డి కాదు క్యూఎల్ఈడి పెట్టినా అక్కడ ఏం రాదు, వేస్ట్. అలాంటప్పుడు మీరు వాడుకోవడానికి అక్కడ అవకాశం లేనప్పుడు మీరు దానిలో డబ్బు పెట్టుకోవడం వేస్ట్. సార్ వైజాగ్ లాంటి మెట్రో సిటీలో కూడా ఇప్పుడు అల్ట్రా సిటీకి కావాల్సిన ఫెసిలిటీస్ లేవా సార్? ఉన్నాయండి, ఎందుకు లేండి. మీరు వైఫైతో కనెక్ట్ చేసుకోవాలి. మీరు ఇప్పుడు వైఫై కూడా హై స్పీడ్ వైఫైస్ ఉంటే మీరు ఇప్పుడు సార్ 360, 720, 1080 మీకు ఈ క్వాలిటీస్ హెచ్డి, ఫుల్ హెచ్డి, అల్ట్రా హెచ్డి. అల్ట్రా హెచ్డి అంటే మీకు సపోజ్ మీరు వైఫై కనెక్ట్ చేసి ఉంటే ఇప్పుడు మొబైల్ ద్వారా, ఇప్పుడు చాలా మంది స్మార్ట్ టీవీస్ అందరూ కూడా మొబైల్ ద్వారా కనెక్ట్ చేస్తారు. ఓకే. మొబైల్ ద్వారా కనెక్ట్ చేసుకుని ఇంట్లో వైఫై కనెక్షన్ పెట్టుకోలేకపోతే సార్, నేను పర్టికులర్గా నేను రూరల్ ఏరియా గురించి అనమాట. ఓకే. వాళ్ళు ఆ విధంగా చేసుకునేటప్పుడు మొబైల్ నుంచి మీకు ఎంత స్పీడ్ వస్తుంది, అది కనెక్ట్ అయ్యి ఎంత బఫరింగ్ అవ్వకుండా ప్లే అవుతుంది. మీరు అలాంటప్పుడు అక్కడ ఎఫ్హెచ్డి కొంటే ఏంటి, హెచ్డి రెడీ కొంటే ఏంటి, అల్ట్రా హెచ్డి కొంటే ఏంటి. మొబైల్ నుంచి కనెక్ట్ చేసినప్పుడు ఆ క్వాలిటీ రాదా? రాదు, డెఫినెట్ గా రాదండి, డెఫినెట్ గా రాదు. క్వాలిటీ తేడా ఉంటుంది సార్, 100% తేడా ఉంటుంది. ఎందుకంటే ఆ స్పీడ్ లేకపోయేటప్పుడు ఆ క్వాలిటీ అక్కడ రాదు. ఆ క్వాలిటీ లేకపోయేటప్పుడు మీరు అనవసరంగా దానిలో డబ్బులు పెట్టుకోవడం వేస్ట్ కదా. ఓకే. ఇది చాలా మంది తెలియని విషయం సార్. యాక్చువల్ గా రూరల్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎక్కువగా సిగ్నల్ సరిగ్గా ఉండదు, నెట్వర్క్ ఇంకా. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నేను ఒక ఊరు వెళ్ళాను, అంతే కస్టమర్ వచ్చాడు, వచ్చి చెప్పాడు ఎలాగండి ఏంటండి అల్ట్రా హెచ్డి. ఓకే, ఎవరు చెప్పారండి? వాళ్ళ ఫ్రెండ్ ఎవరో అక్కడ హైదరాబాద్, బెంగళూరులో ఎక్కడ ఉన్నారు, లేకపోతే వైజాగ్లో మాకు చెప్పారు. ఉపయోగం ఏంటండి, అసలు ఏంటంటే నేను తిరిగి అడిగాను. మీరు అడుగుతున్నారు కదా ఇది కావాలని, నాకు తెలియాలి. ఎందుకంటే ఇక్కడ ఈ విధంగా బిజినెస్ ఉంది సార్, ఇక్కడ కూడా అవుతుంది, బట్ మీరు ఎందుకు మా వాడు చెప్పండి. అట్లా కాదండి, ఇప్పుడు మీకు సైజ్ ఇంపార్టెంటా, ఇది ఇంపార్టెంట్. సైజ్ ఓకే డిసైడ్ అయ్యారు కదా, అయిపోయింది. ఇప్పుడు ఇది దీని తాలూకా ఫీచర్స్ ఇలా ఉన్నాయి. మీరు ఈ అల్ట్రా హెచ్డియో లేకపోతే క్యూఎల్ఈడి ప్లే చేయాలంటే మీకు 100 MB స్పీడ్ ఉన్న వైఫై ఉంటే కానీ అది ఆ క్వాలిటీ అక్కడ రాదు. సపోజ్ ఇప్పుడు యూట్యూబ్ మొబైల్ చూస్తే యూట్యూబ్ బాగానే వస్తుంది. అదే యూట్యూబ్ మీరు సిస్టమ్ ద్వారా ఇప్పుడు మొబైల్ ద్వారా వైఫై కనెక్ట్ చేసుకుంటే టీవీలో అది క్వాలిటీ రాదు. ఎందుకంటే ఆ స్పీడ్ దానికి ఉండదు కాబట్టి. ఇది ఎల్ఈడి వరకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏసీ వరకు వచ్చారు. ఏసీలో కూడా సార్ ఏంటంటే దానికి ఇన్బిల్ట్ ఎస్ఎంబి సర్క్యూట్స్ అని ఇప్పుడు వచ్చిన ఏసీలు అన్నిటికీ కూడా ఉంటాయి. ఇన్బిల్ట్ స్టెబిలైజర్స్ ఉంటాయి. మీరు ఇప్పుడు మీకు ఏంటంటే ఫ్లక్చుయేషన్స్ ఉన్నా లేకపోతే వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉన్నా అప్పుడు మీరు స్టెబిలైజర్ పెట్టుకోవాలి. ఇప్పుడు వ్యాపారం చేసేవాళ్ళు మాలటం ఎప్పుడు కూడా అవన్నీ ఉండాలంటే, ఎందుకంటే మేము అమ్ముతాం కాబట్టి చెప్తాం. బట్ అక్కడ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ అవసరమా కాదని ముందు ఆలోచించుకోగలగాలి. ఓకే. టెక్నికల్ వెన్ యూఆర్ పేయింగ్ మనీ టు ద ప్రొడక్ట్, మీరు మీకు ప్రతి రైట్ ఉంది. ఎందుకంటే సార్ ఈ రోజు ప్రొడక్ట్ గురించి డెమాన్స్ట్రేటర్స్ ఉండి మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళకి ఆ సబ్జెక్ట్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ ఉండేటప్పుడు మీరు దానికి ఇది అవసరమా కాదని మీరు ఆలోచించాలి. కానీ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఏదో కొందామని వెళ్తారు, అక్కడ ఉన్న డెమాన్స్ట్రేటర్స్ ఏదో చెప్పి వాళ్ళు ఏదో కొందామని వెళ్తే ఏదో ప్రోడక్ట్ ని వాళ్ళు మనకి ఇస్తారని పాయింట్ లేదండి. ఇప్పుడు అదే చెప్తాను కదా సార్, సేమ్ ఈజ్ ద బ్రాండ్ మే బి డిఫరెంట్. అక్కడ ఇక్కడ వచ్చే ప్రొడక్ట్ అంతా ఒకటే సార్, ఏ కంపెనీ అయినా ఒకటే. మీకు అదే చెప్పాను, మీకు దీంతో కూడా సర్వీస్ బెటర్ ఏంటనేది మీరు ఆలోచించుకోగలరు. ఓకే.
ప్రొడక్ట్ ఈరోజు ఏ కంపెనీ అయినా సరే మీకు అందరికీ ఏసీ అంటే వెనకాల వచ్చే కంప్రెసర్ ఒకటే సార్. వాళ్ళంతా కూడా ఇంపోర్ట్ చేసుకున్నది. ఆ కంప్రెసర్ పెడతారు, చేసుకుంటారు. కొంతమంది మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఆటోమేటిక్‌గా కంపెనీ అదే బ్యాక్‌గ్రౌండ్ సపోర్ట్ ఏంటి, సర్వీస్ ఏంటని చూసుకోవాలి. సపోజ్ ఇప్పుడు మార్కెట్‌లో కన్స్యూమర్ వచ్చాడు. ఈరోజు ఆన్‌లైన్‌లో ఒక కంపెనీ వస్తది సార్. ఎక్స్‌వైజెడ్ అనేది ఒక కంపెనీ వస్తది. ఇప్పుడు మీకు ఒక కంపెనీ 3 ఇయర్స్ బ్యాక్ ఒక కంపెనీ మొబైల్ కంపెనీ ఆన్‌లైన్‌లో ఎల్ఈడీలు ఇచ్చింది. ఆహా! సార్. ఆన్‌లైన్‌లో ఇస్తే అంటే నాకు అప్పుడు నేను నా బ్రాండ్ చేసుకునేటప్పుడు నేను ప్రైమరీ అంతా బాగా చేసుకున్నాను సార్. ఓకే. నేను నా డీలర్లందరికీ కూడా ప్రైమరీ బిల్లింగ్ నాకు బాగా అయింది. బట్ సెకండరీ అవ్వలేదు. నా కంపెనీ చేస్తున్న సర్వీస్ ఫ్రాంచైజీ ఓనరే వచ్చి చెప్పారు, సార్ మనకేమి రావట్లేదు. ఆ బ్రాండ్‌కి వెళ్తున్నాయి. ఇన్ఫర్మేషన్ నాకొచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఏదో సమ్ ఆఫర్స్ ఇచ్చారు. వారంటీ ఏదో ఆఫర్స్ ఇచ్చారని చెప్పేసి. ఇప్పుడు ఆ కంపెనీ లేదు సార్. మరిప్పుడు వాళ్ళకి ఒకవేళ నిజంగా వారంటీ ఉన్నట్టయితే ఆళ్ళ పరిస్థితి ఏంటి సార్? అదే సార్. అదే కదా చెప్తున్నాను నేనిప్పుడు. ఆ కన్స్యూమర్ అంతా ఇప్పుడు నాకు రావాల్సిందే. ఓకే. కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సార్ నేను ఐయామ్ రిక్వెస్టింగ్ ఆల్ ద కన్స్యూమర్ ఇప్పుడు ఈ ప్రొడక్ట్‌కి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే సార్, వారంటీ ఆలోచించుకోవాలి. వారంటీ ఇచ్చే కంపెనీని కూడా ఆలోచించుకోవాలి సార్. రియల్లీ వారు క్యాపబులా, రిలయబులా కాదా అని చెప్పేసి. ఇప్పుడు అలాంటి ఎన్ని కంపెనీలు నేను అఫీషియల్‌గా పేరు చెప్పకూడదు. ఎన్ని కంపెనీలు వచ్చాయండి? మీకు ఎల్ఈడీస్‌లో చూసుకుంటే ఎన్ని కంపెనీలు వచ్చాయి చెప్పండి. మొబైల్ అమ్మిన ప్రతి కంపెనీ కూడా ఎల్ఈడీ ఉంది. ఓకే. ఇప్పుడు ఈరోజు ఎవరున్నారు మార్కెట్‌లో చెప్పండి? ప్రధానంగా చూసుకోవాల్సిన అంశాలు ఏంటండి సార్ ఒక కస్టమర్? అసలు ప్రధానంగా చూసుకోవాల్సిన అవసరం అంటే అదే చెప్పాను కదా! ఫస్ట్ మీరు క్వాలిటీ స్పెసిఫికేషన్ విషయంలో ఒకలా ఉంటుందండి. సర్వీస్ విషయంలో ఒకలా ఉంటుంది. స్పెసిఫికేషన్‌లో చూసుకుంటే అది నీకు అవసరమా లేదో ఆలోచించుకో. నువ్వు వాడగలవా లేదో ఆలోచించుకో. నీకు అవసరం లేకుండా అనవసరంగా దాని మీద డబ్బులు ఇన్వెస్ట్ చేయొద్దని నా తరఫు నుంచి. ఓకే. ఇప్పుడు క్యూఎల్ఈడీ కొని మీరు డీటీహెచ్ పెట్టారనుకోండి అవసరం లేదండి. ఓకే. దానికి ఇన్పుట్ ఇస్తేనే అది అవుట్‌పుట్ వస్తది. ఇన్పుట్ ఇవ్వకుండా అవుట్‌పుట్ రావాలంటే ఏది రాదు. అవుట్‌పుట్ రాని దానికి, ఇన్పుట్ ఇవ్వలేకపోయిన దానికి ఇన్వెస్ట్‌మెంట్ చేసి యూజ్ లేదు. ఇప్పుడు మీరు ఇప్పుడు రిఫ్రిజిరేటర్స్ ఉన్నాయండి. రిఫ్రిజిరేటర్స్‌లో కూడా స్టార్ రేటింగ్. ఓకే. మీరు వాడుతున్నారు బాగుంది. అక్కడేంటంటే ఇక్కడ స్టార్ రేటింగ్ చూసుకునే వెళ్ళాలి తప్పించి, ఇక్కడ ఇందులో స్పెసిఫిక్‌గా ఇంకా చూసుకోవాల్సిన ఇప్పుడు ఇందులో చూస్ చేసుకోవడం ప్రొడక్ట్ ఏమి ఉండదు. రిఫ్రిజిరేటర్ వరకు చూసుకుంటే. స్టార్ రేటింగే చూసుకోవాలి. ఇదే ఎల్ఈడీ వరకు వస్తే ఈ విధంగా చూసుకోవాలి. ఏసీ వరకు చూసుకుంటే సార్, ఏసీ ఈరోజు వచ్చిన ప్రతి కంపెనీ సార్. ఇప్పుడు అదే చెప్పాను కదా! ఇప్పుడు ఐటీలో ఉన్న ప్రతి కంపెనీలో ఏసీలు ఇస్తున్నారు. ఓకే. వాళ్ళొచ్చి ఇప్పుడు వారంటీ అంటున్నారు. రేపొద్దున ఈ మొబైల్ కంపెనీ లాగే ఈ కంపెనీలు కూడా అయిపోతే డీలర్ ఇస్ ద ఆన్సరబుల్ ద కన్స్యూమర్. ఆయన ఆన్సర్ చేయాలి. అది ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే సార్, డీలర్ ఇంపాక్ట్ ఆటోమేటిక్‌గా డిస్ట్రిబ్యూటర్ మీద పడతది. లాస్‌లు కూడా అవుతాయండి. అదే ఇబ్బంది అవుతుంది. మీరు మార్కెట్‌లో ఉన్నారని కాకుండా టు బి ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్ ఆఫ్‌లైన్‌లో తీసుకోవడం బెస్టా సార్? కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్‌లైన్‌లో తీసుకోవడం బెస్టా సార్? సార్ 100% నేనైతే చెప్పేది ఆఫ్‌లైన్ తీసుకోవడం బెటర్. ఎందుకు అంటే సార్ ఆన్సరబుల్. ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఆన్‌లైన్‌లో ఒక ప్రొడక్ట్ కొంటారు. మీకు వారంటీ ప్రాబ్లమ్ వచ్చింది. మీరు ఎవరితో మాట్లాడతారండి? కాల్ సెంటర్ నెంబర్ ఉంటుంది. టైమింగ్స్ ఉంటది. నెంబర్ ఇస్తారు. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న ఇప్పుడు అన్ని తర్వాత కంపెనీల పరిస్థితి అంతే కదా సార్? అంతే అదే చెప్తాను కదా! కంపెనీల పరిస్థితి ఉన్నా సరే మీకు ఈవెన్ డైరెక్ట్‌గా డీలర్ దగ్గరికెళ్తే డీలర్ ఈ పనంతా చేస్తాడు సార్. ఓకే. ఇప్పుడు ఆఫ్‌లైన్‌లో మీకు కొనడం వల్ల కస్టమర్‌కి ఇది ఓకే. ఆప్షన్ సార్ ఇది. మీకు ఈ ఓకే. ఆప్షన్ కూడా ఉంది. పెద్ద కంపెనీల్లో ఈ ఆప్షన్ యూ కెన్ డైరెక్ట్‌లీ రిజిస్టర్ కంప్లెయింట్ టు ఆన్‌లైన్. ఆన్‌లైన్‌లో మీరు కంప్లెయింట్ చేసుకోవచ్చు. ఓకే. అదే కాకుండా మీరు డీలర్ దగ్గరికెళ్లి ఇది నా పరిస్థితి ఉందా అంటే ఆటోమేటిక్‌గా వాళ్ళు కూడా అదే పని చేస్తారు. అదే మీకు చెప్తాను నేను. ఓకే. మీరు ఇప్పుడు ఆన్‌లైన్‌లో చేశారు కంప్లెయింట్. మీకు 1 డే, 2 డే ఆళ్ళు రాలేదు. లేకపోతే మీ దగ్గరకొచ్చి స్పేర్ పెండింగ్ పెట్టారు. ఓకే. మీరు మళ్ళీ ఆన్‌లైన్‌లోనే కొనుక్కోవాలి. అదే డీలర్ నెట్వర్క్ అనుకోండి. మీరు డీలర్ దగ్గరికి వెళ్లి, ఇదిగోండి సార్ మీ దగ్గర ఈ ప్రొడక్ట్ కొన్నాను. ఈ ఆన్‌లైన్‌లో కంప్లెయింట్ ఇచ్చాను. ఫలానా వాళ్ళొచ్చారు. ప్రొడక్ట్ తీసుకెళ్లారు. ఈ రోజు వరకు నాకు రాలేదంటే డీలర్ కెన్ సాల్వ్ ద ఇష్యూ. ఓకే. కంపెనీతో మాట్లాడతారు, సేల్స్ వాళ్ళతో మాట్లాడతారు, డిస్ట్రిబ్యూటర్‌తో మాట్లాడతాడు. మాట్లాడి ఆ ఇష్యూని సాల్వ్ చేసి మీకు ఇచ్చే ఏర్పాటు ఆయన చేస్తాడు. మీరెందుకెళ్ళాలంటున్నాను. మీకదే మీరు నన్నడిగితే నేను డీలర్ దగ్గర తీసుకోమని చెప్తాను. ఆఫ్‌లైన్‌లో తీసుకోమని చెప్తాను. ఎందుకంటే బికాస్ ఐయామ్ డూయింగ్ ద బిజినెస్. బట్ ఈ కంపారిజన్‌లో మీరు ఆలోచించుకోండి. ఈ పాయింట్ మీరు ఆలోచించండి. మీరు ఆన్‌లైన్‌లో అయిన తర్వాత చేస్తే ఎవరు రెస్పాండ్ అవుతారు? రెస్పాండ్ అవ్వకపోతే మీరు ఇంకెవరిని కాల్ చేయాలి. ఓకే. మీకు నీ ఫోన్ నేను ఎత్తలేదనుకోండి సార్. సపోజ్ ఒక డీలర్ ఒక ఆన్‌లైన్‌లో మీకు ఎత్తకపోతే డీలర్ దగ్గరికొస్తారు. డీలర్ రెస్పాండ్ అవ్వకపోతే డే సేల్స్ మ్యాన్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ కంపెనీ ఆర్ఎస్ఓల దగ్గరికెళ్తారు. కంపెనీ సేల్స్ మేనేజర్ దగ్గరికెళ్తారు. అల్టిమేట్‌గా డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి. డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి కూడా వెళ్తుంటారు. కొంతమంది నెంబర్ ఇప్పుడు మేమున్నారు కంపెనీ ప్రాపర్‌గా సర్విస్ ఇవ్వలేదనుకోండి. నా నెంబర్ ఇచ్చేస్తారు సార్ కన్స్యూమర్‌కి. ఓకే. ఆహా! డైరెక్ట్ మీకు కాల్స్ వస్తుంటాయా? అంటే నాకు వస్తాయండి. ఇప్పుడు ఓకే. ఓకే. ఏదైతే సర్వీస్ కాల్స్. ఇష్యూ ఉంది, ఇష్యూ సొల్యూషన్ దొరకలేదు అంటే ఏమైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే
అల్టిమేట్గా ఏం చేస్తారంటే డీలర్ కూడా ఒక పని చేసి ఇది డిస్ట్రిబ్యూటర్ ఈయన రెస్పాండ్ అవుతాను నా నెంబర్ ఇస్తాను, నేను రెస్పాండ్ అవుతాను సార్. ఓకే. నేను రెస్పాండ్ అయ్యి అవతల కంపెనీ వాళ్ళని, యువతల సర్వీస్ వాళ్ళని అందరినీ లైన్లో తీసుకొని ఇష్యూ చేసి అవసరమైతే కన్విన్స్ చేస్తాం, లేదంటే దాని తగ్గ ఏర్పాటు చేసి రీప్లేస్మెంట్ ఇవ్వటం ఇవన్నీ కూడా అవుతాయి. మీకు ఆన్లైన్లో కొన్నదానికి రీప్లేస్మెంట్ ఎక్కడైనా వస్తుందో చెప్పండి, రాదు. ఎందుకంటే వాళ్ళు దే విల్ గివ్ ఓన్లీ ద సర్వీస్. వాళ్ళు ఏదో పార్టీకి ఇస్తారో వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. ఇక్కడ అల్టిమేట్గా ఎవరైతే ఇక్కడ ఏ పర్సన్ రెస్పాండ్ అవుతారో అల్టిమేట్గా ఆటోమేటిక్గా ప్రెజర్ అనేది ప్రొడక్ట్ మీద పడుతుంది, డీలర్ మీద పడుతుంది ఆఫ్లైన్లో. ఆన్లైన్లో అలా కాదు. యు ఆర్ ద హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. మీరు దాని మీద మీరు తీసుకున్నారు కాబట్టి అది వచ్చినంత వరకు కూడా మీరు ఫాలోఅప్ చేస్తూనే ఉంటారు. మీకు ఇక్కడ ఆన్సర్ చేసిన 10 మంది ఉంటారు, అక్కడ సార్. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే సార్, మీరు ఇప్పుడు ప్రొడక్ట్ ఆన్లైన్ ఆఫ్లైన్లో చూసుకుంటే ఒక 32 ఎల్ఈడి అని వస్తుంది. 32 ఎల్ఈడిని మీరు కొడితే నెంబర్ ఆఫ్ కంపెనీస్ వస్తాయి, ప్రైసింగ్స్ వస్తాయి. మీరు ఆ ప్రైసింగ్తో పాటు ఆఫ్టర్ సేల్ సర్వీస్ కూడా చూసుకోవాలి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఒక ప్రొడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ని మేము ఇచ్చేటప్పుడు వీఆర్ గివింగ్ 3 years వారంటీ. నా దగ్గర ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీలో ఒక మోడల్ ఉంది, అందులో 1 year ఉంటుంది, 2 year ఉంటుంది, 3 year ఉంటుంది. 1 year ఈ ప్రైస్ ఉంటుంది, సెకండ్ 2 years వారంటీ అయితే ఓ ప్రైసింగ్ ఉంటుంది, 3 years వారంటీ అయితే ఓ ప్రైసింగ్ ఉంటుంది. మేము ఎందుకు అలా చేయాల్సి వచ్చిందంటే ప్రీవియస్గా మేము 3 years ఇచ్చేవాళ్ళం. నేను గత లాస్ట్ 15 years నుంచి ఆ కంపెనీ చేస్తే నేను 3 years కంపెనీ వారంటీ ఇచ్చేవాడిని. బట్ మార్కెట్తో కంపేర్ చేసుకోవాలి కాబట్టి మేము 1 year వారంటీకి వచ్చి చాయిస్ ఇస్తున్నాను కస్టమర్. ఓకే. మీకు ప్రైసింగ్ కావాలో 1 yearకి వెళ్ళండి, వారంటీ కావాలో దీనికి వెళ్ళండి. ఇప్పుడు మీరు సపోజ్ మీరు ప్రైసింగ్ కంపేర్ చేసేటప్పుడు మీరు చూసుకునేది ప్రైసింగ్ ఒకటేనా, ఆఫ్టర్ సేల్ సర్వీసా? సర్వీస్ కూడా ముఖ్యం. డెఫినెట్గా ఉండాలి కదా. ఎందుకంటే సార్ ఈ రోజు మొబైల్, టీవీ అనేది కంటిన్యూస్గా ప్రతి ఇంట్లో కూడా కంటిన్యూస్గా ఆన్ అయ్యే ఉంటుంది. మీరుంటే న్యూసెస్, లేడీస్ ఉంటే సీరియల్స్, లేకపోతే రియాలిటీ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా వస్తుంటాయి కాబట్టి అది ఆటోమేటిక్గా యూసేజ్ ఎప్పుడైతే పెరిగిందో, ఎప్పుడైతే కన్జంప్షన్ ఆఫ్ అవర్స్ పెరిగిందో ఆటోమేటిక్గా ఈ సేల్ సర్వీస్ అనేది చూసుకోగలిగారు. మీరు ప్రైసింగ్ కూడా చూసుకున్నారు. మీరు కొనేటప్పుడు సపోజ్ మీరు ఉన్నారు సార్, మీరు ఒక మొబైల్ కొన్నారు, మొబైల్ కొంటే ఇవ్వండి ఇది 10,000 రూపాయలు, మీరు 11,000 రూపాయలు లేకపోతే 10,500 ఇస్తే మీకు ఎక్స్ట్రా వారంటీ వస్తుందంటే మీరు తీసుకుంటారా? తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారండి? వారంటీ 1 year ఎక్స్ట్రా వస్తుంది. ఎస్. ఆ పాయింట్ మీరు ఎందుకు ఆలోచించట్లేదు? ఇక్కడ ఎందుకు ఆలోచించట్లేదు? ఎందుకంటే మొబైల్ అంత ఇంపార్టెంట్, టీవీ కూడా ఇంట్లో అదే ఇంపార్టెంట్. ఒక మీకు ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు 1 yearకి 3 yearsకి తేడా 1,000-1,500 రూపాయలు తేడా ఉంటుంది. మీరు 1 year తర్వాత మీకు కంప్లైంట్ వస్తే కంపెనీకి ఫోన్ చేస్తే ఫర్ విజిటింగ్ ఛార్జెస్ వాళ్ళు 400-500 రూపీస్ ఛార్జ్ చేస్తారు, డిపెండింగ్ అపాన్ ద సైజెస్. ఓకే. ఈ ఎక్స్ట్రా వారంటీ తీసుకుంటే అది ఉండదు కదా మీకు అది. ఓకే. ఇప్పుడు ఎప్పుడైతే కంపెనీ వారంటీ ఇచ్చిందో ప్రొడక్ట్ దగ్గర నుంచి అన్నిటికీ కూడా నీకు ఫ్రీగా వచ్చేటప్పుడు ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 1,000-1,500-2,000 రూపీస్ డిఫరెన్స్ లో మీకు విజిటింగ్ ఛార్జెస్ కూడా ఉండవు, తర్వాత ప్రొడక్ట్ తాలూకా స్పేర్ కాస్ట్ కూడా ఉండదు. అదన్నీ మీరు ఆలోచించుకోలేకపోతున్నారు. రాదు, ఓకే రాదని అనుకుందాం. ఈ రోజులో సార్ కాంపిటేటివ్ మార్కెట్లోకి వెళ్ళేటప్పుడు క్వాలిటీ అనేది అన్ని కంపెనీలో కూడా తగ్గిందన్న విషయం వాస్తవం సార్. అదైతే యాక్సెప్ట్ చేయాల్సింది. డెఫినెట్ గా ఒకప్పుడు నా ఎల్సిడి ఓపెన్ చేస్తే దానికి పవర్ బోర్డు సైజ్ చూస్తే ఇంత ఉండేది సార్. ఇప్పుడు ఈ రోజు పవర్ బోర్డు చూస్తే ఎంత ఉంటుంది అనేది ఒక చిన్న క్యాసెట్ టైప్ లో ఉంటుంది, ఒక బిస్కెట్ లాగా ఉంటుంది. అవును సార్. ఇప్పుడు వచ్చిన రిపేర్ అవుతాయా సార్, యూజ్ అండ్ త్రోయా సార్? రిపేర్ చేయడానికి ఏముంటుంది సార్ అక్కడ, అంతా యూజ్ అండ్ త్రోనే. సిఆర్టీతో పోల్చుకుంటే ఇప్పుడు బాగుందా సార్? సిఆర్టీ క్వాలిటీ బాగుంటుంది సార్? క్వాలిటీ అదే ఇప్పుడు క్వాలిటీలో ఉన్నాయి సార్. ఇప్పుడు క్యూఎల్ఈడి ఉంది, ఓఎల్ఈడి ఉంది, మినీ ఎల్ఈడి ఉంది, అల్ట్రా హెచ్డి ఉంది. క్వాలిటీ విషయంలో ఇంప్రూవ్మెంట్ అయితే ఇప్పుడు ఉంది సార్, పిక్సెల్స్ లో కానీ క్వాలిటీలో ఉంది. ఏ ఎల్ఈడి ఉన్నా బాల్ పెట్టి కొడితే ఎంతమంది సిఆర్టీ మన చేతిలోకి వచ్చేస్తారు. ఇప్పుడు అలా కాదు, బాల్ దానికి వెళ్ళి డెఫినెట్ గా అంతే కదా సార్. ఇప్పుడు అది ఒక టీవీ పట్టుకోవాలంటే ఒక 20 kgs ఉండేది, ఇప్పుడు చేతితో బండి మీద పట్టుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆ రోజుల్లో మేము కలర్ టీవీ అమ్మితే ఒక ఆటో వాడు, ఒక బాయ్, ఒక యాంటనా ఫిక్స్ చేయడానికి వెళ్ళేవాడు, అవన్నీ కూడా దాన్ని ఏమో పైన ఫిక్స్ చేసి డైరెక్షన్ చూస్తే కింద నుండి డైరెక్షన్ చెప్పేవాడు, అవన్నీ ఉండేవారండి. ఒక ఆటో వాడు కూడా భయపతి ఇదేముందండి, వస్తున్నారు చూస్తున్నారు, బండిలో పెట్టి ఇద్దరు పట్టుకుని వెళ్ళారు. మీరు 50 inches టీవీ కూడా బండి మీద పట్టుకుని. ఇప్పుడు 20 inchesకి 24 inches అప్పుడు ఎక్కువ వెళ్ళలేదు సార్. ఏ ఇంచెస్ వెళ్ళేది ఎక్కువ? 21 inches వెళ్ళేది సార్. బ్లాక్ అండ్ వైట్ కలర్ సార్ మీరు ఉన్నప్పుడు? నేను స్టార్ట్ చేసిన బ్లాక్ అండ్ వైట్ లో స్టార్ట్ చేశాను సార్. బ్లాక్ అండ్ వైట్ నుంచి ఉన్నారు. బ్లాక్ అండ్ వైట్ లో 21 inches లో నియర్ అబౌట్ ఒక 5 to 10 మోడల్స్ ఉండేవి బ్లాక్ అప్పట్లోనే. బ్లాక్ అండ్ వైట్ లో అది కలర్ టీవీ వరకు రాబోసరికి 21 లో అప్గ్రేడింగ్ 20 inches, 21 నుంచి 21 లో మళ్ళీ ఫ్లాట్, తర్వాత ఆ విధంగా ఫ్లాట్ వరకు వచ్చిన తర్వాత ఎల్సిడి కొంచెం డైవర్ట్ అయింది. ఎప్పుడైతే డైవర్ట్ అయిందో ఆ మార్కెట్ అది ఆటోమేటిక్గా ఈ రోజుకి ఉంటే వెళ్తాయి సార్. కొన్ని ఏరియాస్లో ఉంటే వెళ్తాయి, కానీ బట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి కంపెనీస్ కూడా తగ్గించుకుంటాయి. ఇప్పుడు ఏసీస్లో చూసుకుంటే సార్ ఇన్వర్టర్, నాన్ ఇన్వర్టర్
ఇన్వర్టర్ సిరీస్లో పవర్ కన్జంప్షన్ తక్కువ ఉంటుంది, నాన్ ఇన్వర్టర్లో పవర్ ఎక్కువ అవుతుంది. బట్ రేట్లో చూసుకుంటే ఇప్పుడు ఇన్వర్టర్ రేటే ఎక్కువ ఉంది, నాన్ ఇన్వర్టర్ రేటు ఇన్వర్టర్ రేటు తక్కువ ఉంది, నాన్ ఇన్వర్టర్ రేట్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ప్రొడక్షన్ కాస్ట్. నాన్ ఇన్వర్టర్ ఏ కంపెనీస్ కూడా తయారు చేయట్లేదు. బట్ సమ్ పీపుల్ చాయిస్, నాకు నాన్ ఇన్వర్టర్ కావాలి, అది బాగా ఉంటుంది అది అని వాళ్ళు ఏదో ఆలోచనలో ఉంటారు. బట్ ఏంటంటే ఇక్కడ కూడా ఇన్వర్టర్ నాన్ ఇన్వర్టర్లో చూసుకుంటే సార్, నాన్ ఇన్వర్టర్ వారంటీ 1 year, ఇన్వర్టర్ వారంటీ 5 years. కొంతమంది మైండ్ సెట్ ఏంటంటే ఇన్వర్టర్ సిరీస్ నాన్ ఇన్వర్టర్ సిరీస్ తీసుకుంటే ఇన్వర్టర్ సిరీస్ లో కంప్లైంట్స్ ఎక్కువ ఉంటే మీకేంటి ప్రాబ్లం, కంపెనీ వారంటీ ఇచ్చేటప్పుడు. వాస్తవంగా ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ సార్. అదే అంటాను కదా సార్, ఎక్కువ తక్కువ వదిలేండి చెప్పండి. ఇప్పుడు నేను చెప్పింది మీరు రికార్డెడ్ గా, ఇది గ్రాంటెడ్ గా మీరు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు అది ఎక్కువ తక్కువ మీరు అడిగేటప్పుడు నేను మిమ్మల్ని అడిగేది, కంపెనీ నాన్ ఇన్వర్టర్ ఏసీలకి 1 year వారంటీ ఇచ్చి ఇన్వర్టర్ ఏసీలకి 5 years వారంటీ ఇస్తుంది. ఎక్కువ ఉంటే మరి ఎందుకు ఇస్తుందండి? కంప్లైంట్ ఎక్కువ ఉంటాయి. కంప్లైంట్ కానీ బయట మార్కెట్‌లో ఇన్వర్టర్ మోడల్ అంటే ఎక్కువ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. రేపు సర్వీస్ ప్రాబ్లమ్ వస్తే చాలా ఇబ్బంది అవుతుంది. ప్రొడక్ట్‌లో సగం పార్ట్ కాస్టే ఉంటుందంటున్నారు. తగ్గారు సార్, వాళ్ళందరూ కూడా తగ్గారు. ఇప్పుడు ఆ మైండ్ సెట్‌తో ఉన్న వాళ్ళందరూ కూడా తగ్గారు. వాళ్ళందరూ కూడా డైవర్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఒకప్పుడు నాన్ ఇన్వర్టర్, ఇప్పుడు మేము ఇన్వర్టర్ సిరీస్ ఒక 100 అమ్మితే నాన్ ఇన్వర్టర్ సిరీస్ 300 అమ్మేవాళ్ళం. ఈరోజు ప్రొడక్షనే లేదు సార్. నేను ఈ సీజన్ మొత్తం కూడా నేను ఒక 100 నెంబర్లు కూడా నేను అమ్మలేదు. ఎందుకంటే ఆటోమేటిక్‌గా డైవర్ట్ అవుతున్నాం. సమ్ ఆఫ్ ది పీపుల్ ఉంటారు, చెప్పాను కదా మీకు, ఎల్ఈడీలో 24 inches కూడా కొన్నాళ్ళు ఉన్నారట, అటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కొంటుంటారు. అది వారంటీ. ఇప్పుడు ఈ విధంగా చూసుకుంటే మీరు చెప్పినట్టు రేట్ ఎక్కువ సార్. అది ఇన్వర్టర్ సిరీస్తో చూసుకుంటే నాన్ ఇన్వర్టర్ రేట్ ఎక్కువ. బట్ సార్ బ్రాండ్స్ వారంటీ, రిలయబిలిటీ. ఇప్పుడు వారంటీ ఇచ్చేగానే సరికాదు సార్. సపోజ్ నేను ఈ ప్రైసింగ్లో నేను ఇప్పుడు అది చెప్పాను, మీకు వారంటీ ఉన్నదే తీసుకోండి అని నేను చెప్తాను, రైట్? వారంటీ ఉన్నదే మీరు తీసుకునేటప్పుడు you have to think that company is capable for the give the service until this time. ఇప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కంపెనీ ఉంటుందా, వాళ్ళు సర్వీస్ ఇవ్వగలరా లేరన్నది కూడా ఆలోచించుకోవాలి. అది ఆలోచించుకోలేకపోతే, అది ఇవ్వలేకపోతే కంపెనీ ఇచ్చింది అనుకోండి వెళ్ళండి గుడ్, సస్టైన్ అనుకోండి వెళ్ళండి గుడ్. ఇప్పుడు మీరు లాస్ట్ 3 yearsతో చూసుకుంటే 3 yearsలో ఎన్ని కంపెనీస్ వచ్చాయి, ఎన్ని వెళ్ళిపోయాయి, ఈ రోజు ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, మార్కెట్ ఎంక్వైరీ చేయండి. ఆన్లైన్ కాదు, ఆఫ్లైన్లోనే మీరు చూడండి. ఆన్లైన్లో చాలా ఉన్నాయి కంపెనీలు, వాళ్ళే వ్యాపారాలు చేసేవాళ్ళు కాదు. ఒక్కొక్కరు, ఇప్పుడు నేను ఉంటాను సార్, నేను చేయాలంటే ఈరోజు ఆన్లైన్లో నేను బిజినెస్ చేయొచ్చు. నేను ఒక కంపెనీ తెచ్చివచ్చు, ఏదో ఒక మామూలు కంపెనీ తీసుకొచ్చి ప్రొడక్ట్ ల్యాబిలింగ్ చేసేసి తక్కువ రేట్లో ఇవ్వచ్చు. బట్ అది మనం ఏం చేయలేము, ఎందుకంటే సర్వీస్ అనేది ఇంపార్టెంట్, మనకు నెట్వర్క్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఆఫ్లైన్లో ఈరోజు ఎన్ని కంపెనీలు ఉన్నాయి, పెద్ద కంపెనీలతో పాటు ఒకప్పుడు ఎన్ని కంపెనీలు ఉండేవి. ప్రతి మొబైల్ షాప్లో కూడా ఎల్ఈడి కౌంటర్ కింద డైవర్ట్ అయ్యాయి. ప్రతి మొబైల్ షాప్ కూడా అప్పుడు ఎల్ఈడీలు ఉండేవి. ఇప్పుడు ఆ ఎల్ఈడీలని సార్ ఇప్పుడు మీరు చెప్తారు ఈ రోజు ఉన్న కంపెనీ రేపు ఉంటుందో జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలని. కస్టమర్కి ఎలా తెలుస్తుంది సార్ ఈ కంపెనీ రేపు ఉంటుందో ఉండదా అని? డెఫినెట్గా సార్, అదే ఆలోచించుకోగలగాలని చెప్తున్నాను. అదే ఎట్లా అంటే అంతే సార్. ఇప్పుడు ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్, ఇప్పుడు మీరు ఉన్నారు సార్, ఒకప్పుడు 3 years బ్యాక్ మీరు ఒక టీవీ కొన్నారు, ఆన్లైన్లో తక్కువకి వచ్చిందని మీరు కొన్నారు. మీకు అది ఇప్పుడు ఏమైందంటే కంప్లైంట్ వచ్చింది. సర్వీస్ పక్కన పెట్టండి, ఇది ఎవరితో మాట్లాడాలో నాదుడు కూడా లేడు. ఏదో డబ్బులు మీరు ఇవ్వడానికి రెడీగా ఉన్నా సార్, చేసే అవకాశం కూడా ఇక్కడ లేదు. కంపెనీ పేర్లే మారిపోయాయి పూర్తిగా. ఓకే, ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు, దాన్ని ఏం చేస్తారు మీరు? అది పని చేస్తుందో తెలియదు, లేదో తెలియదు. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళారనుకోండి, దీనికి ఎంత అవుతుంది, దీనికి ఎంత అవుతుంది చూడడానికి వాళ్ళు 500 నుంచి 600 రూపాయలు ఛార్జ్ చేస్తారు. డెఫినెట్గా వాళ్ళు చేసేది పాపం నిజంగా చెప్పినా అది రియల్లో అది నిజంగా ఆ ప్రాబ్లం ఉందో లేదో కూడా కస్టమర్ డౌట్ వస్తుంది. ఓకే, ఆ డౌట్ వచ్చేటప్పుడు ఏంటంటే ఆయన జడ్జ్ చేసుకోలేడు. కస్టమర్ ఆ విషయంలో వినాలండి. ఇప్పుడు మీరు అన్నారు కదా, కస్టమర్ ఎలా సెలెక్ట్ చేసుకుంటాడంటే డెఫినెట్గా సార్, వెన్ వీఆర్ పేయింగ్ అవర్ మనీ, మన డబ్బు మనం ఖర్చు పెట్టేటప్పుడు, మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు, మీరు ఒక ఇల్లు కొంటారు సార్, ఇల్లు కొనేటప్పుడు మీరు మొత్తాన్ని గోడల దగ్గర నుంచి స్ట్రక్చర్ అంతా మీరు చూసుకుంటారో చూసుకుంటారు. అదేవిధంగా ప్రతి ప్రొడక్ట్ మన డబ్బు పెట్టేటప్పుడు, చెప్పులు కొనేటప్పుడు చూసుకుంటాం సార్, అలాంటిది వేలు పెట్టి ఇది కొనేటప్పుడు చూసుకోవాలి. చెప్పండి, డ్యూరబిలిటీ, కంపెనీ తాలూకా క్రియేటిబిలిటీ అన్నీ చూసుకోవాలి. అందుకనే ఈ రోజుకి సార్ పల్లెటూరులో షాప్కి వెళ్ళే కొంటారండి. ఎందుకంటే నువ్వు షాప్లో, నేను చాలా మంది డీలర్స్తో చూశాను. డీలర్ అంటాడు, ఇగో దీనికి 2 years, నాకు 2 సంవత్సరాలు ఎందుకు బాబు, నువ్వు ఉన్నా కదా, నేను అంటే ఎవరంటే నువ్వు చూసుకుంటా కదా. డీలర్ కూడా అదే చెప్తాడు. ఇప్పటికీ నడుస్తుందా సార్? ఇప్పటికే అండి ఇప్పుడు అదే చెప్తాను కదా. నా వరకు ఎంత స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ వచ్చి ఇప్పటికీ కూడా అట్లా నడుస్తుందండి. అదే ఇప్పుడు నేను చేస్తున్న బ్రాండ్ ఇంటెక్స్ సార్, నేను ఇంటెక్స్ బ్రాండ్ చేస్తాను. నేను 15 సంవత్సరాలు బట్టి చేస్తాను. నేను ఈ బ్రాండ్ పట్టుకెళ్ళేటప్పుడు సార్, మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. ఈ బ్రాండ్ పట్టుకెళ్ళేటప్పుడు డీలర్ యూజ్ టు ఆస్క్ మీ, ఏంటి ఈ కంపెనీలో ఈ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి, డివిజన్స్ ఉంటాయి సార్ ఇంటెక్స్లో. ఐటీ అనేది అంటే కంప్యూటర్ సంబంధించి, అప్పుడు ఆ టైంలో మోనిటర్లు, తర్వాత యూపీఎస్లు, క్యాబినెట్లు, ఇవన్నీ.
వాళ్ళు ఇందులోకి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళకి ప్లాట్ఫామ్ కరెక్ట్ దొరకలేదు, ఏమో తెలియదు. నాకు అవసరం ఆ రోజు. ఓకే. నా అవసరం బట్టి వాళ్ళు కనబడ్డారు. నేను తీసుకున్నాను, చేశాను. నా డీలర్లు అందరూ కూడా అడిగేవారు, ఏంటి ఈ బ్రాండ్‌లో ఇవి కూడా ఉన్నాయా అని. ఓకే. అప్పటి వరకు డీలర్ కూడా ఈ బ్రాండ్‌లో ఈ ప్రొడక్ట్ తెలీదు. ఉందని తెలీదు. 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 ఓకే. అప్పుడు ఆ రోజు నా బ్రాండ్ మార్కెట్‌లోకి ఇంజెక్ట్ అయింది. డీలర్ తాలూకా కాన్ఫిడెన్స్ బట్టి డీలర్ చెప్పబట్టారు. అట్లాంటి ప్రొడక్ట్‌ని మార్కెట్ చేయగలుగుతాం అని చెప్పి మీరే నమ్మకంతో తీసుకున్నారు సార్? చెప్పాను కదా సార్, నాకు అవసరం, వాళ్ళకి అవకాశం. కంపెనీకి వాళ్ళకి వెళ్ళడానికి ఒక ప్లాట్‌ఫార్మ్ కావాలి. నెట్‌వర్క్ కావాలి. ఆ నెట్‌వర్క్ నా దగ్గర ఉంది. నా అసెట్ నా నెట్‌వర్క్. నేను ప్రీవియస్ కంపెనీలో చేసిన దానికి ఆ నెట్‌వర్క్ నా దగ్గర ఉంది కాబట్టి, వాళ్ళు వచ్చిన తర్వాత నాకు అవసరం. నేను ప్రతి కౌంటర్‌కి నేను నిలబెట్టి, నేను డీలర్ ఒక కస్టమర్‌కి ఎలాగైతే చెప్పాడో నాది బాధ్యత అని చెప్పేసి, నేను డీలర్ చెప్పాను, నీకు ఏదైనా సరే వన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని. ఈ రోజుకి ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్‌లోనే ఉంటుంది. ఏమైనా అవకాశం ఇబ్బంది ఉన్నా ఏదున్నా సరే నేను అదే విధంగా కంపెనీతో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళందరికీ కూడా ప్రాబ్లమ్ సాల్వ్ ఆటోమేటిక్ ఇప్పటికి ఈ రోజుకి ఉన్నారండి. ఈరోజు నా బ్రాండ్ ఎస్టాబ్లిష్ అయిందంటే నా బ్రాండ్ అలాగే నాకు ఈ నేను చేస్తున్న ఏరియాలో నా బ్రాండ్ అలాగే ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఈవెన్ రోజు కూడా సీజన్ వచ్చిందంటే నేను పెద్ద కంపెనీలతో కూడా నేను కాంపిటేటివ్‌గా వెళ్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ కమింగ్ సీజన్‌లో దసరా వస్తుంది. దసరా సేల్‌లో ఆ రోజు ఏదైతే పెట్టానో అదే సేల్ నేను పెడతాను. నేను అదే చెప్తున్నాను. ఎవ్రీ ఇయర్ 1 డేలో వి ఆర్ గెట్టింగ్ అంటే 1000 నంబర్స్ ఆఫ్ మేము మినిమమ్ 1000 నంబర్స్ టార్గెట్ పెట్టుకుంటాం. ఒకే రోజులో. ఆ రోజులో ఆ టార్గెట్ అట్లా వస్తుంది. వన్ డే ఆఫ్. ఇయర్ మొత్తంలో బాగా సేల్ అయ్యేది ఏ మంత్ సార్ మీకు? దసరా అండి. దసరా ముందు అవుతది. దసరాలో. ఇయర్‌లో ది బెస్ట్ దసరా, వరస్ట్ దీపావళి. దివాళీ వరస్ట్. దివాళీ మనకి. యాక్చువల్లీ నార్త్ వాళ్ళందరికీ వాళ్ళకి అవుతది. యాక్చువల్‌గా మనకేంటంటే సౌత్‌లో దివాళీ అనేది కొంచెం రూరల్‌లో అమావాస్య అనే సెంటిమెంట్ ఉండడం వల్ల, దసరాకి కన్జ్యూమ్ అయిపోవడం వల్ల కూడా, దసరాకి ఆఫర్స్ రావడం వల్ల కూడా డెఫినిట్‌గా దసరాతో ది బెస్ట్ ఉంటుంది. అది కాకుండా మ్యారేజ్ సీజన్ సార్. అంటే మీకు ఈ రోజుకి సార్ అప్పుడే రూరల్ ఏరియాస్‌లో మ్యారేజ్ సీజన్ అయితే చక్కగా వ్యాపారం జరుగుతదండి. దసరాలో అయితే ఆఫర్స్ ఇవి అవి అన్నీ పెట్టుకొని మనం అందరం పరిగెడుతున్నాం. సిటీ కంటే రూరల్ ఎక్కువ అవుతుంది సార్ మార్కెట్? మార్కెట్ ఎక్కువ అవుతదంటే సైజ్‌లో మార్కెట్ బావుంటుందండి అక్కడ. అంటే ఓకే. డీలర్ హెల్తీగా ఉంటాడండి. ఓకే. డీలర్ హెల్తీగా ఉంటాడు. బంచ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి అక్కడ. సపోజ్ ఇప్పుడు ఈ రోజు మీరు సిటీలోకి వెళ్తున్నారు. టీవీకి వెళ్ళాలంటే ఒక షాప్‌కి వెళ్ళాలి. ఆ తర్వాత మంచం కావాలంటే ఒక షాప్‌కి వెళ్ళాలి. పరుపు ఆ! కావాలంటే ఒక షాప్‌కి ఆ! వెళ్ళాలి. అక్కడ అట్లా కాదండి. మీకు చెప్పులు తెప్పించి గొడుగు దగ్గర పెళ్ళికి అవసరమైన గొడుగు దగ్గర నుంచి మంచం, ఫర్నిచర్ వరకు కూడా ఒకే షాప్‌లో దొరుకుతాయి. ఓకే. వాళ్ళు ఆటోమేటిక్ మొత్తం నాకు ఇది కావాలంటే ఓకే. ఇది ఒక కస్టమర్ వచ్చాడంటే డెఫినిట్‌గా మంచి సేల్ అవుతుంది. ఓకే. ఇప్పటికి కూడా అదే కొనసాగుతుందా? కొనసాగుతుంది. అది వాళ్ళకి నమ్మకం. ఇప్పుడు అదే చెప్పాను కదా మీకు. డీలర్ ఈవెన్ టీవీ కూడా మనం మాట్లాడుతున్నాం. ఈవెన్ మంచం ఆయన చెప్పిందే తీసుకెళ్తాం. ఫలానా రెడ్డి గారి షాపు. రెడ్డి గారి షాపు. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ పలాసలో చూసుకోండి సార్. టెక్కల్లో చూసుకోండి. ఓకే. బోయన్ రమణ గారని పెద్దాయన. ఓకే. ఆయన బిజినెస్ చేశారు. వాళ్ళ పిల్లలు ఇప్పుడు చేస్తున్నారు. ఏంటి సార్ షాప్ పేరు ఏంటి సార్? నేషనల్ ఎలక్ట్రానిక్స్ అండ్ నేషనల్ ఆడియో వీడియో. పలాసలో నేషనల్ ఆడియో వీడియో అని ఉంది. టెక్కల్లో నేషనల్ ఎలక్ట్రానిక్స్ ఉంది. ఓకే. వీళ్ళందరికీ సెంటిమెంట్ ఏంటంటే వాళ్ళ హస్తవాసి మంచిది. ఓకే. అంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే ₹1 ఎక్స్‌ట్రా అయినా వాళ్ళ దగ్గరే తీసుకోవాలి. కస్టమర్సా సార్? కస్టమర్స్. కస్టమర్స్ వెళ్తారు. ఈ రోజుకి టిల్ టుడే అండి. ఈ రోజు అండి. ఈ షాప్‌లో కొంటే మంచిదని కస్టమర్ వెళ్తారు. ఉంటారండి. మీ హస్తవాస మంచిది. మా అమ్మాయికి పెళ్లవుతుంది. మీ చేత్తో మంచం ఇవ్వండి. మీ చేత్తో ఇదివ్వండి. బాబు అంత రేట్ కాదు. అంత లేదు. నాకు బయట ఇస్తానని నేను దగ్గరికి వచ్చాను. నేను చాలా సార్లు విన్నాను. ఇప్పటికి నేను వింటున్నాను. మేము సినిమాల్లో ఉంటున్నాం సార్. ఆ! ఆ? ఆ! రియల్‌గా జరుగుతుంది. జరుగుతుంది సార్. మీ హస్తవాస మంచిది ఇవ్వండి. డెఫినెట్‌గా ఈవెన్ నేనున్నాను అనుకోండి సార్. ఏదైనా నాకు ఒక మంచి జరిగిందంటే డెఫినెట్‌గా నేను ఈ ఐటెమ్ ఇక్కడ తీసుకుంటే మనకు మంచి జరిగింది. సరే మనం ఎక్కడ కంటిన్యూ అవుతాం ఆలోచన నాకు కూడా ఉంది. తప్పు కాదు. ఓకే. ఓకే. ఇప్పుడు అది అక్కడ కంటిన్యూ అవుతుంది. అది అవ్వడం వల్ల ఏంటంటే వాడికి అదే సార్ నమ్మకం. ఆ నమ్మకం అనేది వాళ్ళు చేసుకున్నారు. దే హావ్ చూసన్ ఎ గుడ్ డీలర్. దే హావ్ చూసన్ ఎ గుడ్ పర్సన్. అల్టిమేట్‌గా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఆ డెసిషన్ మేకింగ్‌లో తప్పయింది అనుకోండి సార్. ఆటోమేటిక్‌గా లాస్ అయితే ఉంటుంది. ఆ డెసిషన్ మేకింగ్‌లోనే అంతా కూడా ఉంటుంది. మీరు పెట్టే డబ్బులకి మీకొచ్చే క్వాలిటీ కరెక్టా కాదా అని మీరు చెక్ చేసుకోవాలి. మీకొచ్చే క్వాలిటీకి మీకు అవసరం ఉందా లేదని కూడా చెక్ చేసుకోవాలి. 2 పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు చెక్ ఓకే. చేసుకోవాలి. మీరు పెడుతున్నారు. అది మీరు వాడతారా? వాడరా? మీకు చాలా అవసరం మంది ఉందా? క్రెడిట్ కార్డ్ ఉందని చెప్పి ఈఎంఐ అయిపోయింది కదా అని చెప్పి మార్చాలనే ఉద్దేశంతో కూడా కొంతమంది కొంటుంటారండి. అదే సార్ చెప్తాను. మీకు అది అప్‌గ్రేడ్‌కి వెళ్ళేటప్పుడు ఉన్నారు సార్. మీ మీరున్నారు. ఇప్పుడున్న యంగ్ జనరేషన్ అంతా కూడా ఎవరండి వ్యవసాయం చేస్తున్నారు? ఎవరండి పల్లెటూరులో లేరా? అందరూ కూడా చదువుకుంటారు. బయటికెళ్ళిపోతున్నారు. వాళ్ళేం చేస్తారంటే అమ్మాలకి టీవీ కావాలని చాలామంది మీరన్నారు
చిన్న టీవీల్లో ఊర్లో కూడా చిన్న ఇల్లు కూడా పెద్ద టీవీలు ఉంటాయి. అవును. ఎందుకంటే పెద్దవాళ్ళు ఉండేటప్పుడు వాళ్ళకి కొంచెం క్లారిటీ కావాలి కాబట్టి పెద్ద టీవీ అయితే సార్ వాస్తవంగా పెద్ద టీవీ దగ్గర నుంచి ఇప్పుడు ఎల్ఈడి, ఎల్సీడీ ఇంత దూరం నుంచి చూడాలని ఉంటదా సార్? ఉంటది కదండీ. డెఫినిట్‌గా సైజెస్ బట్టి ఒక 32 అయితే ఇన్ని ఫీటు, 40 అయితే ఇంత ఫీటు, 50 అయితే ఇంత ఫీటు సార్ కొంచెం అది డెఫినిట్‌గా ఉంటది. కొంచెం క్లియర్‌గా చెప్తారా? అది మీకు మినిమమ్ ఏంటంటే సార్ 32 అయితే మినిమమ్ ఒక 8 ఫీట్, 10 ఫీట్ అలా అంత ఉండాలి. దూరం నుంచి చూడాలి. చూడాలి. లేదంటే చూస్తే ఏమైనా ఎఫెక్ట్ ఉంటదా సార్? అంటే ఎఫెక్ట్ అనేది డెఫినిట్‌గా ఉంటుంది. తర్వాత ఏంటంటే సార్ ఆ విజన్ అనేది ఇప్పుడు మీరు సపోజ్ మీకు ఇల్లు సైజ్ చిన్నదుంది. మీరు 43 పెట్టేశారు. ఓకే. ఎగ్జాంపుల్ మీకు సైజ్ చూసే విజన్ ఒక 8 అడుగులే ఉంది. అప్పుడు మీరు ఏం చూడాలండి? ఈ చివరి నుంచి ఆ చివరిని ఇప్పుడు ఈ సైజ్ ఉండేటప్పుడు ఇలా అలా చూడాలి. ఇద్దరిని చూడాలి. మీరు లాంగ్‌లో ఉన్నారనుకోండి ఆటోమేటిక్ విజన్ అంతా మీకు ఆటోమేటిక్‌గా వస్తది. లేకపోతే ఈ కార్నర్ 2 చూడాలి. ఇక్కడ ఈడేం మాట్లాడుతున్నారు, ఇక్కడ ఆడేం మాట్లాడుతున్నారు. ఆ విధంగా లేకుండా అక్కడ ఆ సైజ్ ఆ రూమ్ సైజ్ బట్టి కూడా మీరు చెక్ అంటే చేసుకోవాలి. టీవీ కొనేటప్పుడు ఖచ్చితంగా ఇంట్లోని ఏ ప్లేస్‌లో అయితే పెడతామో ఆ సైజ్ కూడా ఇంపార్టెంట్. డెఫినెట్‌గా. అదేంటంటే సార్ ఫస్ట్ ఏంటంటే ఒక ఐ ఇంపాక్ట్‌తో పాటు మీకు విజన్ క్లారిటీ, ఆ క్వాలిటీ కూడా ఉంటది. మీకు ఇది ఉందనుకోండి సార్. సపోజ్ ఈ ఈ ఈ డిస్ మీ మీరు నేను డిస్టెన్స్‌లో ఒక 65 టీవీ పెట్టానండి. నేను ఈ విధంగా అబ్జర్వ్ చేయాలి. ఈ కార్నర్ అబ్జర్వ్ చేయాలి. నాకు విజన్ ఎక్కడికి దొరుకుతుంది చెప్పండి? విజన్ ఇలా వచ్చి ఈ విధంగా డైరెక్షన్‌లో విజన్ వచ్చేటప్పుడు ఆటోమేటిక్‌గా అది ఎక్కడ వస్తుంది చెప్పండి? కన్స్యూమర్‌కి ఎలా వస్తుంది చెప్పండి? కస్టమర్‌కి. అది అది చూజ్ చేసుకోవాలి. రూమ్ సైజ్ ఉంది. ఇప్పుడు ఏసీ వరకు చూసుకుందాం. అక్కడ 1 టన్నా, 1.5 2 టన్నా అక్కడ అవసరం ఉందని బట్టి ఇప్పుడు మీరు సపోజ్ ఏసీ కొంటారు. మీరెళ్తారు. సార్ నాకు ఏసీ కావాలని అడుగుతారు. ఏ టన్ ఏసీ అని అడుగుతారు. ఓకే. రూమ్ సైజ్ అంటారు. రూమ్ ఓకే. సైజ్ బట్టి వాళ్ళు చెప్తారు. సపోజ్ 12 బై 12, 10 బై 12, 14 బై 12 అంటే 1.5 సరిపోతుంది. సపోజ్ 8 బై 8 1.5 అవసరం ఉండదు. 1 టన్‌తో సరిపోతుంది. ఇంకా పెద్దది 2 టన్ అవసరం లేకుండా మీరు కొనరు కదా! అదే విధంగా టీవీ కూడా మీ ఎంతుంది? ఎంత పెట్టుకోగలరు? ఏ విధంగా ఉంటది? ఇప్పుడు అదే చెప్పాను. మీకు పాయింట్ కట్ చేసి మీరు ఈ టాపిక్‌లో కూర్చోం. పేరెంట్స్ ఏమో ఊళ్ళో ఉంటారు. పిల్లలేమో అక్కడ ఉంటారు. వాళ్ళు కొనేటప్పుడు ఆన్‌లైన్‌లోనో లేకపోతే ఆఫ్‌లైన్‌లోనో ఒక టీవీ కొంటారు. 4K ఎల్ఈడీ ఆళ్ళకి అనవసరం. వాళ్ళకి సీరియల్స్ కావాలి. ఇంట్లో హ్మ్. ఉండేది హ్మ్. డీటీహెచ్. హ్మ్. డీటీహెచ్, కేబుల్ ఉండేటప్పుడు అనవసరంగా అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారు. అది చూసుకోవాలి. అది చూస్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా ఏమవుతదంటే సార్ తక్కువ ప్రైస్‌కే సపోజ్ ఒక మంచి కంపెనీ ఒక వారంటీ తోటి, ఒక క్వాలిటీ తోటి వచ్చేస్తది. అది అనవసరం వాడకుండా మీరు డబ్బులు పెట్టడం అనవసరం నా తలకి ఉద్దేశం. ఇప్పుడు ఉన్న పేరెంట్స్ కోసం వాళ్ళ సీరియల్స్ కోసం మీరు డీటీహెచ్ పెట్టో లేకపోతే కేబుల్ టీవీ పెట్టో మీరు ఓఎల్ఈడీ కొంటారంటే క్యూఎల్ఈడీ కొనాలంటే వేస్ట్ వేస్ట్ ఆఫ్ మనీ. సార్ ఇప్పుడు మీరు మార్కెట్‌లోకొచ్చారు. ఒక ట్రెండ్ సృష్టించారు మీరు. అట్లాగే మీ దగ్గర చేసిన వాళ్ళెవరైనా సరే, ఓన్‌గా పెట్టుకొని ఎవరైనా బాగా సక్సెస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సార్ మాక్సిమం అంటే నేను ట్రెండ్ సెట్ చేశానని మీరంటే నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేను. నేను ఏదో మాదలాగా అవుతుంది. ఉన్నారు పెద్దోళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు చేసుకున్నారు. నేనైతే మాత్రం నా ఎక్స్‌పెక్టేషన్స్‌కి మోర్ థాన్ మై ఎక్స్‌పెక్టేషన్ నేను సస్టైన్ అయితే మార్కెట్‌లో అవ్వగలిగాను. ఆ గుడ్ విల్ కూడా నాకు రాగలిగింది. నా దగ్గర ఉండేవాళ్ళంటే ఇప్పటికొచ్చి ఆ అవకాశం ఎవరు తీసుకోలేదు. డెఫినిట్‌గా తీసుకుంటే మాత్రం డెఫినిట్‌గా నేనిస్తాను. ఆహ్, ఆలోచన అయితే ఎవరైనా వచ్చారంటే డెఫినిట్‌గా నేను సపోర్ట్ కూడా చేస్తాను. అయితే ఎందుకంటే ఇప్పటి వరకైతే ఎవరు లేరు. ప్రస్తుతానికి ఎవరు లేరు. బట్ ఆ సపోర్ట్ తీసుకోకుండా ఎవరు కూడా పైకి రాలేరు సార్. ఎవరైనా ఉన్నారంటే మాత్రం నేను 10 మంది నాకు ఎలాగైతే నేను చూసి ఇన్‌స్పిరేషన్ తీసుకున్నానో, 10 మందిని ఎలాగైతే నేను చూసి నేర్చుకున్నానో, ఆ విధంగా నేర్చుకున్న ప్యాషన్‌తో వచ్చినట్టయితే డెఫినిట్‌గా మనం సపోర్ట్ చేయొచ్చు. చెప్పొచ్చు. అంటే సేల్స్ అంటేనే ప్రజలతో కూడుకున్నది కదా సార్. అంత యెస్. టాలెంటెడ్ లేకపోతే సేల్స్‌లో ఇంత దీర్ఘకాలికంగా ఉండడం కూడా కష్టం. డెఫినిట్‌గా అట్లా సార్. యాస్ పర్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ ది మార్కెట్ మనం మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి. మార్కెట్‌లోకి ట్రెండ్‌ని వెళ్ళాలి. బట్టి మనం డెఫినిట్‌గా వెళ్ళాలి సార్. ఎందుకంటే ఆ రోజు నేను చేశాను కదా! ఈరోజు మళ్ళీ సీఆర్‌టీ నేను అమ్ముతానంటే మార్కెట్‌లో ఎళ్ళంది సీఆర్‌టీ ఎళ్ళదు కదా! ఈరోజు ఓకే. మార్కెట్ రిక్వైర్మెంట్ ఏంటని మనం చూసుకోగలగాలి. ఓకే. మార్కెట్ రిక్వైర్మెంట్ ఏంటి? మీరు చెప్పినట్టు ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత అంటే మీకు చెప్పాను కదా! డే పల్లెటూరుల్లో కస్టమర్ వచ్చి "నువ్వు ఇయ్యి బాబు నీ చేయి మంచిదని" అడిగినోళ్ళు ఉన్నారు. అదే పల్లెటూరులో నేను ఇంకోటి కూడా చూశానండి. వచ్చి ఒక టీవీ కొనేటప్పుడు ఈ రేట్ ఎంత అని అడిగి, ఆ మోడల్ నంబర్ అడిగి, ఎదురుగుండా గూగుల్‌లోనే ఆయనకి టైప్ చేయడం రాకపోయినా వాయిస్ కమాండ్‌లో పలానా ఓకే. కంపెనీ, పలానా టీవీ రేట్ అనంటే ఆ రేట్ రావడం కంపేర్ చేసుకుంటూ కొన్నా. అప్పుడు వచ్చిన తర్వాత డీలర్ చెప్తున్నాడు. బాబు వారంటీ, ఈ వారంటీ అది చూసుకోండి. వాళ్ళు కూడా అప్పుడు అవుతారు. ఇన్ఫర్మేషన్ అయితే బావుంది డీలర్ దగ్గర. ఇప్పుడు కొన్ని కంపెనీలకి ఇప్పుడు నేను నా ప్రొడక్ట్ ఉంది ఇంటెక్స్ ఉంది. నాకు ఆన్‌లైన్‌తో మీరు కంపేర్ చేసుకొని మీరొస్తే నాకు చాలా హ్యాపీ. నేనే కష్టపడాల్సిన అవసరం లేదు. ఓకే. నేను ఆ విధంగా ప్రైసింగ్ ఇవ్వను. డబుల్ ఎందుకంటే సార్ వీఆర్ డూయింగ్ ఆ బిజినెస్ చేయడంతోటి నాకిచ్చే స్కీమ్స్ నేను మార్కెట్‌లోకి ఇచ్చే స్కీమ్స్ ఆటోమేటిక్‌గా డెఫినిట్‌గా బావుంటాయి. ఆన్‌లైన్ కంటే బెస్ట్ ప్రైస్ మీకు ఆఫ్‌లైన్‌లో మీరు డెఫినిట్‌గా నేను ఇవ్వగలను. నా డీలర్ ఇస్తాడు.
నేను ఇవ్వడం గ్రేట్ కాదు. నా కష్టం. డీలర్ కస్టమర్‌కి నా ప్రొడక్ట్ వరకు కూడా ఆన్‌లైన్ కన్నా ది బెస్ట్ రేట్. నేను చేస్తున్న కంపెనీలన్నీ కూడా అదే. డెఫినిట్‌గా నేను ఇస్తాను. ఎందుకంటే అటువంటి కంపెనీని నేను చూస్ చేసుకున్నాను. లేకపోతే మార్కెట్‌లోకి వెళ్ళడం కష్టం సార్. ఎందుకంటే సార్ నాది ఆహ్, నా తాలూకా బిజినెస్ స్ట్రెంగ్త్ రిలయబిలిటీ. నేనిప్పుడెళ్లి నేను ఒక మాట తీసుకోలేకపోయేటప్పుడు అటువంటి కంపెనీస్ ఏమున్నాయో నేను చూస్ చేసుకొని నేను వెళ్ళాలి. లేకపోతే అల్టిమేట్‌గా ఒక మాట అనేటప్పుడు పడాల్సొస్తది. అసలు అదే మనం అక్కడ ఏంటంటే మనం రియాలిటీగా ఆ విధంగా ఉన్నా లేకపోయినా అది చేయాల్సి సార్ మనం అప్పుడప్పుడు టీవీలోని, న్యూస్‌లోని చూస్తూ ఉంటాము. ప్రొడక్ట్ ఏదో బుక్ చేస్తే లోపల ఇటుకలొచ్చాయి. ఇట్లా చాలా అండి. ఇలాంటివి చాలా జరిగాయండి. చాలా జరుగుతాయి. అదేంటంటే ప్రొడక్ట్‌కి ఇటుకలు రావడం కాదు సార్. ఒక పక్కనే ఒక ఊళ్ళో నేను రీసెంట్‌గా ఒక కన్స్యూమర్ వచ్చాడు. వచ్చి "సార్ ఇది కంప్లెయింట్ వచ్చింది." అంటే "ఏంటి ఫలానా ఎక్కడ కొన్నావంటే మీ దగ్గర కొన్నట్టుందన్నాడు." మోడల్ నంబర్. ఆ మోడల్ నంబర్ మా దగ్గర ఎన్ని మోడల్స్ ఉంటాయి. ఈ ఫీల్డ్‌లో ఉంటాం కాబట్టి ఏ మోడల్ ఏంటో మాకు అవును. తెలీదు. "బాబు ఈ అవును. మోడల్ నేను అమ్మలేదు. నాది కాదు." లేదు లేదు సార్ ఆన్‌లైన్‌లో కొన్నాను. ఆన్‌లైన్‌లో కొంటే అక్కడే అడుగు. లేదు లేదు సార్ తప్పు జరిగింది. నాకు సర్వీస్ రావట్లేదు. కాబట్టి మీరు కొంచెం చేయించండి. ఫర్దర్‌గా ఏదైనా నేను మీ దగ్గర కొంటాను. డీలర్ కూడా యాక్సెప్ట్ చేసాడు. ఇదే సార్ ఉంటది. మీరు 10 మందికి చెప్పండి. అలాగని చెప్పేసి నేను ఏ బిజినెస్‌కి మేము ఎగనెస్ట్ కాదు. మాకు కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. కొన్ని ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో లోకల్‌గా బిజినెస్ చేసుకొని, మీకు సర్వీస్ ఇచ్చి, ఒక మంచి ప్రొడక్ట్ ఇచ్చి చేసుకున్నది ఉంది. ఇప్పుడు మీకు ఆఫ్‌లైన్‌లోకొచ్చారు మీరు. నా దగ్గర కొనమని చెప్పట్లేదు. ఎంక్వైరీ చేసుకోండి. మార్కెట్‌లో అన్ని షాపులు తిరగండి. ప్రొడక్ట్ చూసుకోండి. బ్రాండ్ చూసుకోండి. వారంటీ చూసుకోండి. ఇయన్నీ చూసి మీరు కొనండి. అంతేగాని ఆన్‌లైన్‌లోను కాదు, ఆఫ్‌లైన్‌లో నేను చెప్పింది మీరు కొనండి నేను చెప్పట్లేదు. మీరు ఆఫ్టర్ సేల్ సర్వీస్ 10 మంది మీరు అడగండి. అడిగి ఈ విధంగా సర్వీస్ ఉందా? లేదా? పలానా బ్రాండ్ నువ్వు కొంటాను. నీకొచ్చేటప్పుడు నీకొక ఐడియా ఉండాలి. ఏది కొంటాను. నేను చెప్పింది డెఫినిట్‌గానే నువ్వు షాప్‌లోకొస్తే ఎవరు కూడా సార్ చెప్పేది నాది చెడ్డదని ఎవరు చెప్పరు. నాది మంచిదనే చెప్తారు. ఈయన చెప్తాడు, ఆయన చెప్తాడు, ఆయన చెప్తాడు. అందరూ చెప్పేటప్పుడు నువ్వు చూస్ చేసుకో. నీ మనీ, నీ మనీకి వాల్యూ నువ్వు చూస్ చేసుకో. చూసుకుంటే ఆటోమేటిక్‌గా నీకు బెస్ట్ క్వాలిటీ వస్తది. ఆటోమేటిక్ సర్వీస్. సరే యాస్ ఏ బిజినెస్ మ్యాన్‌గా బిజినెస్‌లోకి వచ్చేవాళ్ళు గాని, బిజినెస్‌లో ఉన్నవాళ్ళు గాని, కొత్తగా రాబోతున్న వాళ్ళకి గాని ఆర్థికంగా బలంగా ఉండాలా? మానసికంగా బలంగా ఉండాలా? శారీరకంగా బలంగా ఉండాలా? స్పెసిఫిక్‌గా బిజినెస్‌కొచ్చేవాళ్ళు. స్పెసిఫిక్‌గా బిజినెస్ వచ్చేవాళ్ళు సార్ ఆర్థికంగా పక్కన పెట్టండి సార్. మానసికంగా కూడా అన్నిటికి కూడా చాలా హార్డ్‌గా ఉండాలి. ఎందుకంటే సార్ మీకు ఇందాక చెప్పాను నేను. మహామహులు చాలా మంది ఉన్నారు సార్. చాలా పెద్దవాళ్ళు ఉన్నారు మనకన్నా. ఇప్పుడు ఈ ఫీల్డ్‌లోనేమో చూసుకోవచ్చు. ఇంతకన్నా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకు చేయట్లేదు? మేబీ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకనో, వాళ్ళు చేయలేకనో చేసుకుంటారు. ఇందులోకొచ్చిన తర్వాత ఛాలెంజెస్ చాలా ఉంటాయండి. మీకు ఆ ఛాలెంజెస్ గురించి చెప్తే నేను నేను ఒక కంపెనీ తీసుకున్న తర్వాత నేనేదైతే మదర్ బ్రాండ్ అని చెప్పానో నా ఇంటెక్స్ బ్రాండ్ తీసుకున్న తర్వాత నేను ఈ ప్రొడక్ట్ పట్టుకొని మార్కెట్‌లోకెళ్ళి రియల్లీ ఐయామ్ డూయింగ్ గుడ్ జాబ్ అండ్ ఐయామ్ ది టాప్ 5లో నేను ఒక డీలర్‌ని. ఓకే. డిస్ట్రిబ్యూటర్‌ని ఆల్ ఓకే. ఓవర్ ఇండియాలో. ఓకే. ఇండియాలో. ఆల్ ఓవర్ ఇండియాలో. ఓకే. సౌత్‌లో నేను నంబర్ 1. ఈ ఈ కంపెనీలో ఈ కంపెనీకి. ప్రొడక్ట్ కూడా ఉందా అన్న కంపెనీని మీరు కంపెనీని ఆ విధంగా మేము చేసుకెళ్ళాం. ఓకే. చేస్తే ఇక్కడ కొంతమంది ఎప్పుడైతే ఈ టర్నోవర్స్ చూసారో ఆటోమేటిక్‌గా వాళ్ళకి కూడా సీ అప్పుడు మీకు చెప్పాను ఇందులో డివిజన్స్ ఉన్నాయి. ఆ డివిజన్స్‌లో ఉండేవాళ్ళు మేము కూడా చేస్తాం. మాకెందుకు చేయకూడదు? అంటే మేము కూడా చేస్తాం కదా! అనంటే మీకు చెప్పాను. నా లైఫ్‌లో నాకు చాలా ఛాలెంజింగ్ ఇష్యూ ఇది. నేను ఎస్టాబ్లిష్ చేసుకున్నాను. నేను బిల్డప్ చేసుకున్నాను. నేను దగ్గరుండి అన్నీ చేసుకున్నాను. నాకు కావాల్సింది నేను అడిగి తీసుకున్నాను. డీలర్స్‌తో ఇబ్బందులు పడ్డాను. సర్వీస్ కంపెనీతో నేను అడిగి దెబ్బలాడి తెచ్చుకున్నాను. కంపెనీ వాళ్ళు కూడా అలాగే సపోర్ట్ చేశారు. ఈ బార్న్ బేబీని నేను డెవలప్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్‌గా ఇప్పుడు మీరు మానసికంగా అన్నారు కాబట్టి నేను చెప్తాను. దీన్ని డివిజన్ చేయాలి. దీన్ని కూడా సెపరేట్ చేయాలి. ఎందుకంటే బార్న్ బేబీ పెద్దదయింది. పెద్దయిన తర్వాత ఇది చేయాలనుకునేటప్పుడు అది నాకు ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత నేను చాలా అయ్యాను. ఎందుకంటే నా డబ్బులు మార్కెట్‌లో ఉన్నాయి. నేను ఇన్వెస్ట్ చేశాను. నేనంతా కష్టపడి చేసుకున్న తర్వాత మొత్తం ఆ ఫ్రూట్స్ ఎంజాయ్ చేయడానికి ఏదో విధంగా అవుతదనుకుంటే అది నాకు తెలిసి నేను దాన్ని ఛాలెంజింగ్‌గా తీసుకొని డిప్లొమాటిక్‌గా మాట్లాడి చేసి అది ఎక్కడికి ఎళ్ళకుండా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఉంచుకున్నాను. వాళ్ళకి కూడా అర్థమైంది ఏంటంటే మన పక్క జిల్లాల్లో కూడా వాళ్ళు ట్రయల్స్‌కెళ్ళి ఓకే. హి ఈస్ ది బెస్ట్ నో ప్రాబ్లమ్. మనం ఇంత కంటిన్యూ చేద్దాం. ఆ అండర్‌స్టాండింగ్‌కొచ్చారు. ఇప్పుడు అది నా కంపెనీ కాదు నేను నాది. అదే విధంగా నేను కంటిన్యూ అవుతున్నాం. ఈ ఛాలెంజెస్ వచ్చేటప్పుడు సార్ దాన్ని మనం బరస్ట్ అయ్యి మనం కొంచెం ఆర్గ్యుమెంట్ స్టేజ్‌లోకెళ్తే సార్ అల్టిమేట్‌గా ఏది విషయంలో చూసుకున్నా చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు కంపెనీస్ అల్టిమేట్. కంపెనీ దే కెన్ టేక్ ది డెసిషన్స్. సీ ఈ ఏరియాలో ఉండి నువ్వు
చేస్తున్న వ్యాపారం చేయకపోతే వాళ్ళకి నథింగ్. బట్ అక్కడ ఏంటంటే మనం కష్టపడ్డాం, మనం చేసాం కాబట్టి ఆ ఫ్రూట్స్ మనం ఎంజాయ్ చేయాలి కదా. మానసికంగా కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటూ ఏ విధంగా మనం కన్విన్స్ చేయగలం, ఏ విధంగా మనం రిక్వెస్ట్ చేయగలం, ఏ విధంగా మనం ప్రెజెంటేషన్ ఇవ్వగలం అని ఎత్తుకు చెప్పుకొని పై ఎత్తేయాలంట. డెఫినెట్‌గా వెయ్యాలి. రాజకీయాలు చేయాలంటారు. వెయ్యాలి. రాజకీయం చేయాలండి. మనం వాళ్ళని అడగాలి. మీరేంటి మీకేమైనా ఐడియా ఉందా అని అడిగి, లేదు అంటే దాన్ని బ్లాక్ చేసుకొని ఈ విషయంలోనండి నేను అడిగాను. సార్ మీకేమైనా డివిజన్ ఏమైనా ఆలోచన ఉందా అని అడిగాను. అని అడిగారు. అడిగితే నేను చెప్పాను. సార్ మీకు అడుగుతున్నాను. మీకు అటువంటి ఆలోచన ఏమైనా ఉందా? మాకదే లేదన్న. సార్ బ్లాక్ ఇట్ అంతే. ఇది పక్కకి నెక్స్ట్ మాట్లాడండి. బికాజ్ నాకు డిస్టర్బెన్స్ ఉంది మార్కెట్‌లో. ఎందుకంటే ఎవరెవరికో ఈ ప్రొడక్ట్ వస్తదని, ఏదో చేస్తారని మార్కెట్‌లో తెలుస్తుంది. నో, నో నాట్ లైక్ థట్. దట్స్ గుడ్. దాన్ని డిప్లొమాటిక్‌గా హ్యాండిల్ చేసుకొని ఆటోమేటిక్‌గా అంటే మానసికంగా మీరు చెప్పినట్టు మానసికంగా ఎప్పుడైతే మనం ధైర్యంగా ఉన్నామో ఆటోమేటిక్‌గా ఫైనాన్షియల్‌గా కూడా ఉండాలండి. ఎందుకంటే నాకు కావాలి నేనే చేస్తాను అనేటప్పుడు ఆటోమేటిక్‌గా ప్రెషర్స్ కంపెనీ నుంచి కూడా ఉంటాయి. దాన్ని ఓకే. కూడా మనం హ్యాండిల్ చేసుకోవాలి. ఓకే. దాన్ని చేసుకొని సార్ బిజినెస్‌లో ఎవ్రీ డే ఈస్ ఎ న్యూ డే. సీ యూ కాంట్ థింక్ ఈరోజు నేను 10,00,000 అమ్మాలని మీరు రాలేరు. ఈరోజు వ్యాపారం ఉంటుందో మీరు ఎక్స్‌పెక్ట్ చేయలేరు. ఆటోమేటిక్‌గా ఎవ్రీ డే ఈస్ న్యూ డే కింద మీరు స్టార్ట్ చేస్తే ఛాలెంజెస్ వస్తాయి. తీసుకోగలగాలి. కొత్తగా వెళ్ళాలి. అయిన రోజు మందే, అవ్వని రోజు మందే అన్నీ చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. మూడింట్లో ఏది ప్రథమం అంటే ఏం చెప్తారు మీరు? మానసిక ధైర్యం అనేది చాలా ప్రధానం. ఓకే. నేనైతే మాత్రం అదే నమ్ముతాను సార్. నేనైతే అదే నమ్ముతాను. ఎందుకంటే నేను ఇలా వెళ్దాం అనుకుంటున్నాను. హడ్డీలొచ్చింది. లెట్ ఇట్ మనం పక్కకెళ్దాం. ఎళ్లి టర్న్ అయ్యి మళ్ళీ ఇంక వెళ్దాం. అంతేగాని అదొచ్చింది కదా అని డ్రాప్ అయిపోతే ఇంకేముంది. ఇప్పుడు మీకదే చెప్తాను సార్. మేము ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఎవ్రీ ఇయర్ డీలర్స్ మీట్ పెడతాం. డీలర్స్ మీట్ పెట్టిన తర్వాత డీలర్స్ అందరిని పిలుస్తాము. మీకు ఇందాక చెప్పినట్టు స్కీమ్స్ అనౌన్స్ చేస్తాం. అంతా చేస్తాం. ఈ కరోనా టైంలో ఛాలెంజెస్ వచ్చాయి. అందరికీ ఛాలెంజెస్ వచ్చాయి. కంపెనీలకు కూడా ఛాలెంజెస్ వచ్చాయి. సర్వైవల్ అవును. వాస్తవం. అవ్వడానికి. అయితే ఆ ఛాలెంజెస్ వచ్చేటప్పుడు మేబీ నాకు ఆ సంవత్సరంలో నాకు కంపెనీ నుంచి నాకు రాలా. సపోర్ట్ రాలా. మేము ఓకే. ఓకే. ఓవర్ హెడ్స్ ఖర్చులయి ఎక్కువడం వల్ల మేము డీలర్ మీట్‌కి మేము మీకేదైతే సపోర్ట్ ఇద్దాం అనుకున్నా అది ఇవ్వలేము. మీరు పెట్టాలంటే మీరు పెట్టుకోండి అంటే, నేను పెట్టాల్సిన దానికి వాళ్ళు పెట్టింది కలిపైతే మేము ఏదైనా చేయొచ్చు. ఈ విధంగా ఎప్పుడైతే చేయాలో ఆ రోజు మేము మా టీమ్ అంతా కూడా కూర్చున్నాం. ఇక్కడ లోకల్ సేల్స్ మేనేజర్స్‌తో కలిపి కూర్చున్నాం. సార్ ఫ్రమ్ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి మనం చేస్తున్నాం. ఈ ఇయర్ డీలర్ మీట్ లేదంటే అంటే మా కిందనున్న టీమ్ అందరూ కూడా డీలర్ మీట్ లేకపోతే ఎలాగా ఆళ్ళందరూ వస్తారు చూసి ఎందుకు ట్రెండ్‌గా వెళ్దాం. వేరే విధంగా వెళ్దాం. ఓకే. ఒకటి చెప్పండి ఇప్పుడు. మనం ఏదైతే స్కీమ్ ఇస్తున్నామో డీలర్ మీట్‌కి నాకు ఇది ఖర్చవుతుంది. దాన్ని కూడా ఇందులో పెట్టాం. ఓకే. మంచి ప్రైసింగ్ ఇస్తున్నాం. ఓకే. ఒక రోజు కోసం ఎందుకు ఇది మంచి ప్రైసింగ్ తీసుకుందాం కదా! అని ఆ విధంగా ఏదైతే ప్రైస్ ఇస్తున్నామో డీలర్ మీట్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేశామని చెప్పి ప్రతి డీలర్ కౌంటర్ దగ్గరికెళ్ళి, ప్రతి డీలర్ దగ్గరికెళ్ళి ఇగో ఇది లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేస్తూ జస్ట్ సంథింగ్ డిఫరెన్స్ చూపించి అది కూడా ఇందులో పెట్టామని చెప్పి చేసి డీలర్ మీట్ కన్నా సక్సెస్ చేసుకొని రాగలిగాం. ఆ రోజు కంపెనీ ఎప్పుడైతే పర్మిషన్ ఉన్నదో అయ్యో! ఇంకా డీలర్ మీట్ లేకపోతే మనం ఏం చేయాలో సరే వదిలేద్దాం అనుకుంటే అప్పటి నుంచి కూడా మేము ట్రెండీగా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఒకసారి ఎక్కడ పెడుతున్నాం డీలర్ మీట్, ఒకసారి ఔట్ ఆఫ్ స్టేట్ పెడతాం, ఒకసారి ఔట్ ఆఫ్ కంట్రీ పెడుతున్నాం. వ అంటే అప్పుడు కంపెనీ ఇచ్చిన బడ్జెట్ తోటే నేను కొంత బడ్జెట్ పెట్టి, ఓ స్కీమ్ పెట్టి, నేను, కంపెనీ, డీలర్ ముగ్గురం కలిపి వేరే ప్లేస్‌కెళ్ళి ఏదో ఔట్ ఆఫ్ కంట్రీ చేయాలంటే ఆ విధంగా ఆలోచనతోటి వెళ్ళాలి. అంతేగాని దొరకలేదు కదా అంటే నా దృష్టిలో ఒకటే సార్. ఎవ్రీ హర్డిల్ ఈస్ ఎన్ ఆపర్చునిటీ. ప్రతి కష్టం కూడా ఒక ఆపర్చునిటీ కింద దాన్ని నేనైతే చేసుకున్నానో, నా ఇన్వెస్ట్‌మెంట్ అదే సార్. అంతకు మించి నేనైతే పెద్దగా వచ్చినా సరే ఓకే. లెట్ ఇట్ నేను తీసుకుంటాను. తీసుకొని దానికి తగ్గ ఆలోచిస్తాను. ఒక రోజు ఆలోచిస్తాను, 2 రోజులు ఆలోచిస్తాను. అంతేగాని మానసిక స్థైర్యం లేకపోతే మాత్రం బిజినెస్ సార్ మీరు చదువుకుంది 10వ తరగతి అయినప్పటికీ కూడా ఒక 25,00,00,000 వ్యాపారం చేస్తున్నారు మీరు. యువత మెడిసిన్ చేస్తున్నారు, ఇంజినీరింగ్ చేస్తున్నారు. ఏదో ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయ్యానని చెప్పేసి ఆళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం చాలా క్షణిక ఆవేశంతో జీవితాన్ని మొత్తం పాడు చేసుకుంటున్నారు. చదువు అంటే విద్యార్థులకి ప్రెషర్ ఉండడం వల్లో ఏదో గాని మొత్తం మీద జీవితం లేకుండా చేసుకుంటున్నారసలు. అంతే. మీరేం సలహా ఇస్తారు సార్ అలాంటి వాళ్ళకి? నేనైతే ఒకటైతే చెప్తాను సార్. నేను ఎప్పుడైతే చదువుకోలేదో నా పిల్లలు నేను ఒకటే చెప్తాను సార్. నా పిల్లలిద్దరు కూడా ఎంబీఏ చదువుతున్నారు. ఒక అమ్మాయేమో గీతంలో అయింది. ఇంకో అమ్మాయేమో ఇప్పుడు బెంగుళూరులో చదువుతుంది సింబయోసిస్‌లో. ఓకే. ఈ రోజు కూడా నేను నా పిల్లలకి చెప్పా. చదవమని నేను చెప్పలేదు సార్. నేను నా కష్టం గురించి చెప్పాను. వాళ్ళు పెరుగుతూ కూడా నా కష్టాన్ని వాళ్ళు చూసారు. ఓకే. నేను ఉదయం 7 గంటలకెళ్తాను. నేను అప్పుడు వాళ్ళ పిల్లలు చిన్న పిల్లలు అయ్యేటప్పుడు. ఓకే. ఇప్పుడు కాదండి. ఓకే. నేను ఒక 15, 20 ఇయర్స్ బ్యాక్. ఉదయం 7 గంటలకెళ్ళి నేను రాత్రి 11, 12, 1 గంటకు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే. నేను నా పిల్లల్ని
ఆ రోజుల్లో ఒక సండే తప్పించి ఏ రోజు కూడా వాళ్ళు తిరిగేస్తుంటుండే వాళ్ళతో మాట్లాడేవాళ్ళు కాదు చిన్నప్పుడు. చిన్నప్పుడు. వాళ్ళు కొంచెం గ్రో అయిపోయిన తర్వాత చెప్పాను. నాన్న ఈ విధంగా ఉంది. ఈ విధంగా జరుగుతుంది. మీరు నేను ఈ విధంగా చేసుకొని మీకోసం నేను కష్టపడతాను. మీరు ఏ విధంగా చేసుకుంటారో మీ లైఫ్. ఫస్ట్ మీరు చదువుకుంటారో చదువుకోరో నాకైతే నా పిల్లలకి నేను చెప్పింది ఇదే సార్. ఐ మే బి రాంగ్ క్షమించండి తప్పైతే. నా పిల్లలకి అదే చెప్పాను. నేను ఏ రోజు కూడా మీ గురించి నేను బయటికి వెళ్ళేటప్పుడు తలదించుకునే పరిస్థితి నాకు తాగా. మీరు చదువు లేకపోయినా పర్వాలేదు నాకు. ఓకే. నాకు ఇంపార్టెంట్ కాదు. నేను ఏ రోజు కూడా నేను మీ వల్ల నేను తలదించుకునే పరిస్థితి నాకు రానివ్వకండి. నేను ఇంకా కష్టపడగలను కష్టపడతాను. నేను చిన్న వయసు నుంచి నేను కష్టపడతాను. మళ్ళీ మీరు సెటిల్ చేసే వరకు కూడా నేను చేసుకోగలను. ఇది ఇస్తాను. బట్ మీరు మీ లైఫ్‌కి ఏం కావాలో మీరు చూజ్ చేసుకోండి. నేను చెప్పేంత తెలివితేటలు గాని, ఆలోచన గాని నాకు లేవు. అంత టైం కూడా నాకు లేదు. నేను మీ గురించి ఆలోచించి మీకు చెప్పి మీరు ఇది చేయండమ్మా అని చెప్పే ఆలోచన గాని, అంత తెలివితేటలు గాని నాకు లేవు. కానీ మీరు చూజ్ చేసుకున్నాను అన్నాను. నా కష్టం చెప్పాను. నా కష్టం నా పిల్లలు తెలుసుకున్నారు. నౌ ఐ యామ్ హ్యాపీ విత్ మై కిడ్స్. వాళ్ళిద్దరూ కూడా చేశారు. నా పెద్దమ్మాయి నాతో పాటు బిజినెస్‌లో ఉంది. నౌ షీ ఈస్ ఏంటంటే ఒక 90% అంతా కూడా తను నేర్చుకుంది. ఓకే. తనే హ్యాండిల్ చేస్తుంది. ఓకే. అకౌంట్స్ దగ్గర నుంచి కూడాను. బట్ ఇప్పుడు దీంతో పాటు చదువనేది ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు నాకెలా తెలుస్తుందంటే సంథింగ్ నేను చేసిన దానికి ఇన్నోవేటివ్‌గా తను చేస్తుంది కాబట్టి డెఫినెట్‌గా చదువుకుంటూ ఉండాలి. నా ఆవిడ థియరీ ఎక్స్‌పీరియన్సు, నా ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ 2 కలిస్తే డెఫినెట్‌గా ఒక రిపోర్ట్స్. తల్లిదండ్రులు గాని, విద్యా సంస్థలు గాని ఆ ప్రెషర్ పెట్టడం వల్ల ఈళ్ళు జీవితాన్ని కోల్పోతున్నారు. డెఫినెట్‌గా సార్. ఇప్పుడు అది ఇది ఎంతవరకు కరెక్ట్? అదే సార్. ఈ కాంపిటేటివ్ దీనిలో నేను చదువు గురించి నేను పెద్దగా నేను ప్రెషర్ అనేది పెడితే సార్ ఎంత తీసుకోగలం అంతే తీసుకుంటాం. వాళ్ళు ప్యాషన్‌తో ఇప్పుడు నేనున్నాను సార్. కంపెనీ ఎంత ప్రెషర్ ఇచ్చినా తీసుకోగలను. ఎందుకంటే నాకు ప్యాషన్ ఉంది. వ్యాపారం చేయాలన్నది. ఓకే. నాకు కూర్చుంటారు. సీజన్ వస్తే కూర్చుంటారు. ప్రెషర్ ఎవ్రీ మంత్ అండ్ కూడా నాకు ప్రెషర్స్ ఉంటాయండి. 29 నుంచి 31 వరకు కూడా చిన్న పిల్లడు బోర్డ్ స్కూల్‌కెళ్ళడానికి ఎలా భయపడుతుందో ఆఫీస్ రావడానికి అలాగే భయపడతాను. ఓకే. అంత ప్రెషర్స్ ఉంటాయి. బట్ నేను ప్యాషన్‌గా తీసుకున్నాను. రండి కూర్చోండి. ఆలోచన ఆళ్ళేం మాట్లాడతారు? ఓకే. నేనేం మాట్లాడాలి? వాళ్ళేమి ఇస్తారు? నేనేం అడగాలి? దీన్ని పట్టుకొని నేను మార్కెట్‌లోకెళ్ళాలి. ఇప్పుడు సపోజ్ ప్రెషర్ ఉంది సార్. నేను ప్రెషర్ ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవాలి. అంతకు మించి ఉందనుకోండి చెప్పండి ఏం చేయాలి చెప్పండి? మీరు ప్రెషర్‌తో పాటు దెన్ యూ హావ్ ద రైట్ ఇన్ ద సేమ్ వే యూ హావ్ ద రెస్పాన్సిబిలిటీ. ఆ రైట్ టు రెస్పాన్సిబిలిటీ ప్యారలల్‌గా వెళ్తేనే ఏదైనా సక్సెస్ అవుతుంది. ఇప్పుడు నేను నా పిల్లలున్నాను. నా పిల్లలకి నాకు రైట్ ఉంది కదా! అని మీరు చదవకపోతే నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలని రైట్ నాకుంటే అదే విధంగా నేను మిగతా కూడా ఏర్పాటు చేయాలి. ఆ రెస్పాన్సిబిలిటీ కూడా నాకే ఉంటుంది. ఇప్పుడు బిజినెస్‌లో కంపెనీలో వచ్చి నువ్వు టార్గెట్ చేయాలి చేస్తాను. అంతకు మించి హెవీగా చేయాలి అంటే సొల్యూషన్ ఏదో మీరే చెప్పాలి. ఎలా నేనెళ్ళాలి? ఓకే. ఇది విధంగా పెట్టండి. ఈ విధంగా చేయండి. ఓకే. ఇది అంటే సంథింగ్ న్యూ. సంథింగ్ ఎక్స్‌ట్రా ఉందంటే మనం ఇంట్రోవర్ట్‌గా వెళ్ళడానికి ఆలోచిస్తాం. అదే విధంగా పిల్లలు కూడా కొంచెం ఏంటంటే చదువు విషయంలో ఆహ్, ప్యాషన్‌గా తీసుకుంటే బావుంటది గానీ ఒకరు తీసుకున్న ప్రెషర్ వ్యక్తికి మారిపోద్ది కదా సార్. డెఫినెట్ తీసుకునే విధానం బట్టి ఉంటుందండి అది. అదే చెప్తాను మీకు. తీసుకునే విధానం బట్టి ఉంటది. నన్నడిగితే మాత్రం ఆ విధంగా ఇప్పుడు ఈరోజు పిల్లలకి నాలెడ్జ్ చాలా ఎక్కువుంది సార్. చదువు నాలెడ్జ్ పక్కన పెడితే సోషల్ నా వరకు చూసుకుంటే నా చైల్డ్‌హుడ్‌లో నాకున్న నాలెడ్జ్‌తో చూసుకుంటే ఇప్పుడున్న పిల్లల తరగతి నాలెడ్జ్ చాలా ఎక్కువుందండి. చాలా చక్కగా ఉంది. దాన్ని ప్రాపర్‌గా యూజ్ చేసుకుంటే ఒకలాగా ఉంటుంది. ఇంప్రాపర్‌గా అవును. యూజ్ చేస్తే అవును. మొబైల్ ఉంది సార్. మొబైల్ ఇప్పుడు చెప్పాను కదా మీకు. పల్లెటూరులో టీవీస్ అడిగి మోడల్ నంబర్ అడిగి ఆడు గూగుల్‌లో మైక్ మీద ఆన్ చేసి మోడల్ నంబర్ అడిగి రేట్ తీసుకుంటాడు. హ్మ్. ఆడు దానికి ఎలా వాడుతున్నాడు. ఇంకోళ్ళున్నారు. దానికేంటంటే దాన్ని ఇంప్రాపర్‌గా యూజ్ చేసుకోవడం వాళ్ళు కూడా ఉన్నారు. టెక్నాలజీ ఇప్పుడుంది. అందరి చేతిలో అందుబాటులో ఉంది. చదువుకున్నోడికి ఉంది. చదువుకోలేనోడికి ఉంది. దాన్ని యూజ్ చేసుకునే విధానం బట్టి ఆ రిజల్ట్ ఆధారపడి ఉంటది. పిల్లలున్నారు. ప్రెషర్స్ ఉంటాయి. తీసుకున్నోళ్ళు ఓలా ఉంటారు. తీసుకునేవాళ్ళు ఉంటారు. అలాగని చెప్పేసి ఈ రోజున్న విద్యా థర్డ్ ఇయర్ వచ్చిందంటే స్కూల్‌లో జాయిన్ చేస్తాను. నేను ఓ పాపను చూసాను మా రిలేషన్‌లోనే. అమ్మాయి ఫస్ట్ స్టాండర్డ్ చదువుతుంది. చదువుతునేటప్పుడు ఆ అమ్మాయి చదువుతుంది ఇంగ్లీష్ నాకు అర్థం కావట్లేదు. అంతేసి ఇచ్చారు. నాకు ఐదో తరగతి అయిన తర్వాత ఆరో తరగతిలో ఏబీసీడీలు నేర్పారు నేను చదువుకునేటప్పుడు. హ్మ్. ఇప్పుడు ఆ చదువు నా టైంలో చదువుకున్న వాళ్ళందరూ కూడా ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఉన్నారు. కలెక్టర్‌లు అయ్యారు. అవును. అప్పుడు పరిస్థితి బట్టి అది. ఇప్పుడు పరిస్థితి బట్టి ఇది. నేను విద్యా వ్యవస్థను మనం తప్పు పట్టలేం గానీ, బట్ అది పిల్లల మీద ప్రెషర్ అనేది మాత్రం అది పిల్లలకి ఈరోజు నేను అంటే సలహా ఇచ్చేంత పెద్దోడిని కాదు గానీ, కాలేజీలు చాలు సార్ ప్రెషర్ ఇవ్వడానికి నాకు తెలిసి. ఓకే. ఏ ఆ! కాలేజీలో చదువుతున్నా ఆ కాలేజీ అవును. ఇచ్చే నిజం. ప్రెషర్స్‌కి అవును. అవును. వెనకాల పేరెంట్స్‌గా పర్వాలేదు నాన్న నువ్వు ఎంతవరకు చేయగలవో అంతవరకు చేసుకో. మిగతాది అది చూసుకుందాం. నువ్వు ఫ్రీగా ఉండు. మా తరపు నుంచి నీకు ప్రెషర్ ఉండదు. నీకు ఎంతవరకు ఆ విధంగా ఉంటే లైఫ్‌లు సేవ్ అవుతాయి సార్. డెఫినిట్‌గా గౌరవాలు పెరుగుతాయి. పేరెంట్స్ మీద ఒక నమ్మకం కానీ చాలా మంది పేరెంట్స్ మన తాతగారు డాక్టరు, మన నాన్నగారు డాక్టరు, నువ్వు డాక్టర్ అవ్వాలి. ఇది ఇష్టం లేకపోయినా సరే ఆ ప్రెషర్ పెట్టడం, పంపించడం. నాకు అటువంటి ఫ్యామిలీస్‌తో నాకు టచ్ లేదు సార్. అటువంటి వాళ్ళని నేను ఇష్టపడను సార్. నాకది లేదు. నేను అది కరెక్ట్ కూడా కాదు నన్నడిగితే. ఇప్పుడు మా
ఇప్పుడు మా ఫాదర్ డాక్టర్, ఈ డాక్టర్ అంటే సార్ ఇంకో పక్క ఫ్యామిలీకి వెళ్తే కలెక్టర్ ఉంటాడు సార్. అవును. ఆ పక్క ఫ్యామిలీకి వెళ్తే మినిస్టర్ ఉంటాడు సార్. అవును. ఇప్పుడు అందరూ వాళ్ళు అనుకుని మినిస్టర్ అయ్యారని మనం మినిస్టర్ అవ్వలేం డెఫినెట్ కదా! గా సార్. అందరూ అవును. అనుకుని అయిపోతే అందరూ ప్రధానమంత్రి అవును. అయిపోవాలనుకుంటారు కదా. దేశానికి ఒకటే ప్రధానమంత్రి కదా. బట్ అంతే సార్. ఆ ప్రెజర్‌లు వీళ్ళు తట్టుకోలేక ఆ ప్రెజర్ తీసుకోగలగాలి సార్. ప్యాషన్ గా తీసుకుంటేనే ఏదైనా సరే ఆటోమేటిక్ గా అది తీసుకోగలరా లేదనేది పేరెంట్స్ కూడా వెనకాల సపోర్ట్ ఉండాలి సార్. ఆలోచించాలి. ఇప్పుడు ఈ చిన్న వయసులో కాలేజీల్లో అంత ప్రెజర్స్, అంత సబ్జెక్ట్స్, ఇంతంత టెక్స్ట్ బుక్స్ ఇచ్చేటప్పుడు నువ్వు డబ్బు పెట్టావు కాబట్టి నీకు అడిగే రైట్ ఉంది యాజ్ ఏ పేరెంట్ గా. అదే విధంగా వాళ్ళని ప్రాపర్ గా గైడ్ చేసే రెస్పాన్సిబిలిటీ కూడా మనకే ఉంది సార్. ఎందుకంటే కొంతమంది తీసుకోగలరు, కొంతమంది తీసుకోగలరు. నేను చదువుకోలేదు సార్. చదవలేదు. నేను 7th క్లాస్ వరకు కూడా నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ సార్. 8th నుంచి ఏమైందో మరి తెలియదు. నేను చదవలేకపోయాను. హ్మ్. 7th క్లాస్ నేను స్కూల్ సెకండ్ ర్యాంక్ లో పాస్ అయ్యాను. అప్పుడు స్కూల్ ర్యాంకులు సెకండ్ ఉండేవా ర్యాంక్. సార్? అప్పుడు ర్యాంకులు ఉండేవా? ఉండేయండి. సెకండ్ ర్యాంక్ అన్నారు. వచ్చిన మార్కుల్లో చూసుకొని మేమే ఇచ్చుకునేవాళ్ళం. ఓకే. నాకు 7th క్లాస్‌లో మాకు పెట్టిన పైన ఎస్సే ఇచ్చి కిందనేమో ఫిల్ ఇన్ ది బ్లాంక్ కింద క్వెషన్స్ ఇచ్చి చేసేవారు. దానికి 10 మార్కులు ఉండేవి. పైన ఉంటది స్టోరీ, కిందన క్వెషన్స్. అది ఓకే. చదివి రాయాలి. అదే ఇంగ్లీష్‌లో నాకు సూపర్ మార్క్స్ వచ్చాయి. నాకు హిందీలో నాకేమో 1 6 మార్క్ వచ్చాయి. 50కి 100కి కూడాను. అలాగని చెప్పేసి ఇప్పుడు ఇంగ్లీష్‌లో నేను తోపను కాదు. హిందీలో నేను జీరో కాదు. అంతే మరి సబ్జెక్ట్. వాస్తవంగా చూస్తే మీరు 10థ్ ఆపేసారంటే ఎవరు నమ్మరు సార్. సరే వాస్తవంగా చెప్పాలంటే నేను 10th కూడా చదవలేదు సార్. ఆ! 10th వరకు నేను స్కూల్‌లో సీక్రెట్‌లో చదివింది సీక్రెట్‌లో సీక్రెట్. 7th క్లాస్ వరకు స్కూల్‌లో చదివాను సార్ నేను. ఓకే. 8th నుంచి కూడా నేను 8థ్‌లో నేను నాకు జాండీస్ వచ్చాయండి. నేను కుటుంబంలో నేను ఎనిమిదో వాడిననమాట. 8 మందా సార్ మీరు? 8 మంది. నేను ఎనిమిదో వాడిని. ఓకే. నేను మగపిల్లాడిననమాట. మా అమ్మకి నేనంటే చాలా ముద్దు. ఎప్పుడైతే జాండీస్ వచ్చాయో మా అమ్మ నన్ను చాలా తగ్గిపోయి 3 నెలలు తగ్గిపోయాను. 6 నెలల వరకు నన్ను స్కూల్‌కి పంపించింది. మొత్తానికి మీరు ఒక్కలే అబ్బాయా సార్? మీ ఫ్యామిలీ మొత్తానికి? నేను లాస్ట్. ఓకే. అల్లారు ముద్దుగా పెరిగారైతే. 8 మంది ఉంటే అల్లరి ముద్దుగా ఎలా పెరుగుతామండి? ముద్దుగా పెరుగుతాం అంతే. అంతేనా? ఉన్న దాంట్లో ముద్దుగా పెరుగుతాం అది. ఉన్న దాంట్లో ది బెస్ట్ నేనే. అక్కడ ఇంట్లో ఒక కేజీ ఉంటే, ఆ కేజీతో పాటు ఉన్న దాంట్లో బెస్ట్‌గా నాకు వచ్చింది. ఒక్కగానొక అబ్బాయి. ఒకటే అబ్బాయిని. మాదొక చిన్న పల్లెటూరు. మాదొక చిన్నిల్లు. ఆ చిన్నింట్లో పూరిల్లు, కమ్మలిల్లు మాది. ఓకే. ఉన్న దాంట్లో ది బెస్ట్‌గా మా అమ్మ నన్ను పెంచింది. సార్ ఇంత బిజీ షెడ్యూల్‌లో కూడా వెళ్తుంటారా సార్ అప్పుడప్పుడు? వెళ్తానండి. నేను వెళ్తాను. ఆ ఇల్లుంది. ఆ ఇల్లు ఫోటో కూడా నేను మీకు ఇస్తాను. మీరు ఓకే. దాన్ని షేర్ చేసుకోవచ్చు. ఓకే. ప్రాబ్లమ్ కాదు. ఆ ఇల్లు అయితే ఉంది. మీరు చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ పేరేంటి సార్? ఇది గవర్నమెంట్ స్కూలే సార్. భోగాపురం. భోగాపురం జిల్లా పరిషత్ హై స్కూల్ అని చెప్పేసి. అక్కడ మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు సార్? నాకు అదే సార్. పల్లెటూరులో మీరు అబ్జర్వ్ చేసారో లేదో, ఫ్రెండ్స్ అనేది క్లాస్‌మేట్స్ ఉంటారు సార్. సీనియర్స్ ఉంటారు, సూపర్ సీనియర్స్ ఉంటారు, జూనియర్స్ ఉంటారు. అవును. ఆ! ఎవరైనా. ఇప్పుడు మీకు సార్ ఇప్పుడు స్కూల్‌లో మాకు స్కూల్ అయితే చిన్నదండి. మాకు ఒక 2 ఎకరాలు ప్లే గ్రౌండ్ ఉండేది. అవును. సాయంత్రం అయితే వాలీబాల్. ఓకే. ఆహ్, తర్వాత కర్రా బిల్ల ఆటలు ఆడుకునేవాళ్ళం. ఓకే. క్రికెట్‌లో చెక్క బ్యాట్‌లతో మేము ఆడుకునేవాళ్ళం. ఓకే. మాకు అంత ఇది లేదు. అంత అవకాశాలు కూడా పల్లెటూరు అంటే ఎక్కువ ఈతలు కూడా ఆ! నాకు సార్ నేను మేమందరం సమ్మర్ హాలిడేస్ అయితే ఈరోజు పిల్లలతో చూసుకుంటే హెల్త్ గురించి నేను చెప్తున్నాను సార్. నేను స్విమ్ చేస్తాను. నాకిప్పుడు 52 సంవత్సరాలు సార్ నాకు. ఓకే. మేము సమ్మర్ హాలిడేస్ అయితే మేము నూతుల్లో గెంతేవాళ్ళం. ఓకే. నూతులో అంటే మాకు పోటీ ఎట్లా ఉండేదంటే మాకు ఔట్‌స్కట్స్‌లో ఒక కిందన ఒక నేల బావి ఉండేది. ఆ! నేల ఆ! ఆ! ఎక్కువ. ఆ! ఆ! అవును. ఇప్పుడు అది చూసి ఇన్‌స్పైర్ అవ్వమని నేను చెప్పడం కాదు కానీ మేమంతా రఫ్‌గా ఉండేవాళ్ళం. అవును. ఇప్పుడు అవును. పిల్లలు అంటే ఇప్పుడు మీరున్నారు. మీ ఇంటికెళ్ళినప్పుడు మీ అబ్బాయి అమ్మ ఏంటమ్మా హెడేకా, జలుబా రా హాస్పిటల్‌కి వెళ్దాం. మాకు హాస్పిటల్ లేదు సార్ మా ఊర్లో. అవును. అవును. ఏదైనా ఇంట్లో అమ్మ వైద్యమే. ఆ నూతుల్లో గెంతి, స్విమ్ చేసి, చెరువుల్లో గెంతి, ఇప్పుడు ఈరోజు వర్షంలో మీరు తడిస్తే మీకు జలుబు చేస్తుంది. మాకు వర్షం పడుతుందంటే ఆనందం. అయిపోయిన తర్వాత వర్షం అయిపోయిన తర్వాత ఆ పైనుంచి వాటర్ వస్తుంది. కొద్దిగా స్టోర్ అవుతే ఆ వాటర్‌లో మేము గెంతి స్నానాలు చేసేవాళ్ళం. రైట్. అప్పట్లో ఆడుకున్నప్పుడు ఏమైనా దెబ్బలు తగిలిన ఇంట్లో చెప్పేవారు కాదు కదా సార్? చెప్పకూడదండి. చెప్పకూడదు. ఇప్పుడు నాకు అప్పుడు ఆడుకునేటప్పుడు చెక్క బ్యాట్‌తో క్రికెట్ ఆడేటప్పుడు ఈ చెయ్యి తగిలింది. రాత్రులు లేచి సౌండ్ లేకుండా ఏడ్చేవాడిని. ఓకే. ఆ టైంలో కూడా సౌండ్ మా ఫాదర్‌తో అంటే నాకు చాలా భయం. ఆ! ఫాదర్‌తో. అమ్మ అంటే చెప్తే రెండేస్తారు. అయితే నువ్వు దీని వల్ల ఇలా అవుతుందని చెప్పి తిడతారని లేచి కూర్చొని ఏడ్చేవాడిని సౌండ్ లేకుండా. ఆ! ఇప్పుడు ఆ రోజులతో చూసుకుంటే ఈ రోజుల్లో మరి ఇంకా కంపారిజన్ లేదు కదా! ఇప్పుడు మనం ఇంటికెళ్ళినప్పుడు మన పని నేనే ఉన్నాను. మా ఫాదర్ నన్ను ముందు మనమే పంపించట్లేదు. పంపించట్లేదు. ఇప్పుడు మేము 4 గంటలకు మా స్కూల్ అయిపోయేది సార్. 4 గంటలకు అయిపోతే 4 గంటల నుంచి వాలీబాల్ ఆడుకొని, తర్వాత క్రికెట్ ఆడుకొని, కర్రా బిళ్ళాటలు ఆడుకొని, అక్కడి నుంచి 2.5 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు నడుచుకొని చెప్పులు లేకుండా ఇంటికెళ్ళేవాడిని. అవును. నా చైల్డ్‌హుడ్‌లో సార్ నాకు తెలిసి 40% నేను ఎక్కువగానే నడిచాను. ఎప్పుడో ఏదో ముళ్ళులు లేకపోతే ఆడుకునేటప్పుడు దెబ్బలు ఇవి అవి అవును. బట్ అవును. అవును.
ఆ విధంగా చేసేవాళ్ళు. ఇప్పుడు వాతావరణం కూడా అలా లేదు కదా సార్. అంతా స్మార్ట్ ఫోన్, డెఫినెట్‌గా సార్. ఆ వాతావరణం లేదు. ఆ టైం లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ! పిల్లలకి ఆ టైం ఎక్కడుందండి? స్కూల్ పిల్లలకి ఆ ప్రెషర్ టైం స్కూల్లు, ర్యాంక్ ప్రెషర్ ఇవే ఆ! ఎక్కువైపోయాయి. లేదు. ఆ టైము లేదు. ఆ హెల్త్ లేదు. కాబట్టి ఆ టైంలో ఏంటంటే సార్, ఆ టైం అలా ఉండేది. పిల్లలు అలాగే ఉండేవారు. కమ్యూనికేషన్స్ అలా ఉండేవి. ఫ్రెండ్స్ అలాగే ఉండేవారు. అదే ఈతకెళ్ళేటప్పుడు ఈత ఫ్రెండ్స్ ఉన్నారు. క్రికెట్ ఆడేటప్పుడు క్రికెట్ ఫ్రెండ్స్, వాలీబాల్ ఆడేటప్పుడు ఆ ఫ్రెండ్స్. హ్మ్. ఆ! ఈ ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ సర్కిల్స్ చాలా మంది ఉన్నారు. ఎవరి మట్టుకు స్కాటర్ అయిపోయారు. బతుకుతున్నారు. నేను మాకు నాకు ఫార్మింగ్ కూడా వచ్చండి నాకు. ఓకే. నేను ఎడ్ల బండి తోలుతాను. మీకు చిన్నప్పుడు వ్యవసాయం ఉండేదా సార్? ఉండేదండి. ఓకే. ఉండేది. నాన్నగారికి ఎక్కడైతే పని చేసేవారో వాళ్ళకి ఒక ఎకరం భూమి ఇచ్చారు. ఓకే. పండించుకోమన్నారు. ఎప్పుడైతే నాన్నగారు మానేసారో మళ్ళీ ఆ భూమి వాళ్ళు తీసుకున్నారు. ఓకే. అందులో ఫార్మింగ్ చేసేవాడిని. నాకు ఉడుపుల దగ్గర నుంచి మొత్తం వరేసేవారా సార్ అప్పుడు? వరేసేవాడు. వరి పంట పండించేవాడు. ఓకే. వర్షాధారం భూమనమాట అది. అందులో అయన్నీ కూడా మేము మీకు చేసేవాళ్ళం. టచ్ ఉందయితే. నాకు అన్ని టచ్ ఉన్నాయండి. నాకు ఇంట్రెస్ట్ సరదా అంతే ఓకే. ఎళ్ళేవాడిని. ఓకే. ఇప్పుడు మరి మీరెంత స్థాయికొచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఫార్మింగ్ ఏమి చేయట్లేదా సార్? అదే చెప్పాను కదా సార్. అంత ఆ విధంగా బిజినెస్‌లోనే ఇప్పుడు ఏదైతే నేను చేస్తున్నానో భగవంతుడు నాకు మోర్ దెన్ మై ఎక్స్‌పెక్టేషన్స్ నా ఆలోచనలు నాకు అసలు ఈ లైఫ్‌లో నేను ఎప్పుడు కూడా నేను ఈ విధంగా వ్యాపారం చేస్తానని నా ఫోర్ ఫాదర్స్ నుంచి చూసుకుంటే మాకెవరికీ ఏం లేదు సార్. మా ముత్తాత గారు గాని, తాతగారు గాని, నాన్నగారు గాని, మా ఫ్యామిలీలో ఇప్పుడున్న మా కజిన్స్ కానీ, మా బావలు గాని ఎవరు నేను ఒక్కడినే వ్యాపారం. అందరూ కూడా ఏవో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని మీరు అనుకోని రాలే. విధి నడిపించింది ఆ! మిమ్మల్ని ఇటువైపు. నేను బిజినెస్ చేయాలి, బిజినెస్ చేద్దామని కాదు సార్. అవకాశం దారి కనపడ్డది. ఎత్తుకున్నాను. అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ స్టెప్ బై చేయండి స్టెప్. సార్. ఎందుకంటే మా బావలు, మా బావగారు వాళ్ళ తమ్ముడు తీసుకొచ్చి నన్ను వాళ్ళ ఇంట్లో పెట్టి నన్ను ఉద్యోగంలో పెట్టారు. ఓకే. ఉద్యోగంలో పెట్టారు వాళ్ళంతే. ఓకే. తర్వాత ఆటోమేటిక్‌గా నేను ఆళ్ళ ఇంట్లో ఉన్నాను. మా చిన్న బావకి పెళ్ళైనంత వరకు వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఆటోమేటిక్‌గా ఇక ప్రొఫెషన్‌లోకెళ్ళిపోతే ఆళ్ళ లైఫ్ ఆళ్ళది. నా లైఫ్ ఆళ్ళది. ఓకే. నేను ఒకటి కూడా నేనెళ్ళేవాడిని. నేనెళ్ళి చేసుకునేవాడిని. నేను ఒకటి ప్రతీది నేర్చుకునేవాడిని. నేను మాట్లాడేవాడిని. నేను అడిగేవాడిని. ఇప్పుడు పిల్లల్లో నేనైతే ఒకటే చెప్తాను సార్. కమ్యూనికేషన్ ఈస్ వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఓకే. నువ్వేమనుకుంటున్నావో, నువ్వెవరిని అడగాలనుకుంటే ఆళ్ళని అడిగేసేయి. పెట్టుకొని ఇలాగట, అలాగట అనుకుంటే కాదు. ఏంటి సార్ చెప్పినోడు చెప్తాడు, చెప్పనోడు చెప్పడు. చెప్పినోడు తెలిస్తే చెప్తే మనకు విషయం తెలుస్తది. చెప్పకపోతే ఇంకోడిని అడుగుతాం. నీ మనసులో పెట్టుకుంటే అది రాంగ్ ఇన్ఫర్మేషన్. ఓకే. విచ్ యూ ఆర్ థింకింగ్ ఇట్ ఇస్ కరెక్ట్. ఇట్స్ నాట్. ఏదో ఒకటి బయట కక్కేయమంటారు. అడిగేయండి. ఇప్పుడు మీరిక్కడ కూర్చున్నారు సార్. మీ మెడలో ఉన్నది నాకు తెల్లగా కనబడుతుంది. అది వెండా లేకపోతే ప్లాటినమా అని నేను అనుకుంటాను. ఆ! అయితే అది నేనేమనుకుంటాను నానాజీ గారు ఏజ్ బట్టి లేకపోతే ఈయన ప్లాటినం వేసుకున్నాడు. లేకపోతే ఆయన చిన్నవాడు కాబట్టి వెండి వేసుకున్నాడు అని నేను అనుకున్నాను. అడిగేసారనుకోండి మీరు చెప్పారనుకోండి ఒక ఐడియా ఉంటది. అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్. లేదనుకోండి ఏమీ లేదు. లోపలున్న ఆత్రం పోతది. డెఫినెట్‌గా కనుక్కుంటే ఈరోజు పిల్లల కమ్యూనికేషన్ అనేది ఆ విధంగా కనుక్కుంటే ఆటోమేటిక్‌గా ఇప్పుడున్న ప్రెషర్ బట్టి వాళ్ళంతా ఈ చదువు మీద తప్పించి బయట ప్రపంచం మీద లేకపోతే బయట దీని మీద కొంచెం లేదు. వాళ్ళేంటంటే ఇప్పుడు ఈ సాఫ్ట్‌వేర్‌లకో ఎళ్లి, దీనికెళ్ళి లైఫ్ స్టైల్స్ మారిపోయి, ప్రెషర్స్ ఎక్కువైపోయి, హెల్తులు పాడయ్యి ఆటోమేటిక్‌గా ఇదవుతుంది కాబట్టి కొంచెం సార్ మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. పిలవగానే వచ్చి మీ యొక్క 33 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌ని మా ప్రేక్షకులకు షేర్ చేసినందుకు, అట్లాగే మీరు జీరో నుంచి స్టార్ట్ అయ్యి 25,00,00,000 వ్యాపారాన్ని స్థాపించిన విధానాన్ని, ఈ ప్రయాణాన్ని మాకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసినందుకు, రాబోతున్న తరాల్లో వ్యాపారం చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకి మీరిచ్చిన సలహాలు గాని, సూచనలు గాని చాలా విలువైనవి. ప్రతి విషయాన్ని కూడా చాలా క్షుణ్ణంగా, క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి, మీ యొక్క టైంని మాకు కేటాయించి, మా ప్రేక్షకులకి విలువైన సమాచారాన్ని ఇచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి అందరి తరపున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. నేను మీ కేవీఎన్ నానాజీ. నెక్స్ట్ వేరొక అతిథితో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం.